కుమారక్కు పుష్ప 2 మేనియా తెలుగు రాష్ట్రాలనే కాదు భారతీయ సినిమా ప్రపంచాన్ని ఊపిస్తుంది. 3 ఏళ్ల కష్టం, 100 కోట్ల బడ్జెట్, 1000 కోట్ల బిజినెస్, కొన్ని లక్షల షోలు, కోట్ల మంది ప్రేక్షకులు. ఇలా చెప్పుకుంటూ పోతే పుష్ప 2 లిస్ట్ చాలా పెద్దది. ఇప్పుడు పుష్ప 2 టికెట్ల రేట్ల చుట్టూ వివాదం నడుస్తుంది. కోర్టులో కేసులు ఫైల్ అయ్యాయి. పెద్ద సినిమా అని నిర్మాతలు చెబుతుంటే పేదోడి దోపిడీ జరుగుతోందని మరికొందరు అంటున్నారు. ప్రీమియర్ షోలతో ఫ్యాన్స్కు కిక్కిస్తామని ప్రొడ్యూసర్లు అంటుంటే జనాన్ని, పోలీసులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మరికొందరు అంటున్నారు. పుష్ప 2 టార్గెట్ ఏంటి? ఈ సినిమా ఆడితే ఇండస్ట్రీకి లాభం ఎంత? తర్వాత రాబోయే చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? తదితర అంశాలకు సంబంధించి ఇవాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పిటిషనర్, అలాగే జర్నలిస్ట్ సతీష్ కమల గారు, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రముఖ నిర్మాత, చిట్టిబాబు గారు ప్రముఖ నిర్మాత, అలాగే ప్రతాప్ రామకృష్ణ గారు ప్రముఖ నిర్మాత. మరి కాసేపట్లోనే మరో 2 గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా అందరికీ నమస్కారం. సతీష్ కమల్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్న పిటిషనర్ కాబట్టి అసలు పుష్ప 2కు సంబంధించి మీ అభ్యంతరం ఏంటి? ఎందుకు సినిమా మీద మీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది? సినిమా మీద కాదు, సినిమా టికెట్ రేట్ల పెంపు మీద మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. పుష్ప 2 సినిమాకు మేము వ్యతిరేకం కాదు. పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వము దోపిడీ చేసుకోమని ఏదైతే మెమో ఇచ్చింది, జీవో కూడా కాదు, ఆర్డర్ కూడా కాదు, మెమో ఇచ్చేసేసి ఆ మెమో మీద ప్రజలను దోచుకోమని చెప్పి, ప్రేక్షకులను దోచుకోమని చెప్పి ఇచ్చిన ఆర్డర్ మీద మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. గతంలో కూడా, గత ప్రభుత్వ కాలంలో కూడా మేము చెప్పడం జరిగింది ఇట్లాంటిది కరెక్ట్ కాదని. గత ప్రభుత్వంలో 7 రోజులు అట్లా పెంపుకు ఇచ్చేస్తుంటే ఈసారి ఏకంగా 17 రోజులు 18 రోజులకు ఇచ్చేస్తూ వచ్చేసారు. అంటే దేని గురించి ఈ దోపిడీని? అంటే దాదాపుగా 200 రూపాయలు చెప్తున్నారు, బయటికి చెప్తున్న మాట ఏంటంటే 200 రూపాయలు పెంపుకు మల్టీప్లెక్స్లలో ఇచ్చామని చెప్తున్నారు. అంటే మల్టీప్లెక్స్ లో ప్రస్తుతం 150 రూపాయలు రేట్ ఉంది, 200 పెంచితే రేట్ అవుతుంది 350 రూపాయలు కావాలి. ఈ రోజు మీరు బుక్ మై షో ఇప్పుడు కొట్టి చూడండి, 530 రూపాయలు పర్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు, ప్లస్ సర్వీస్ ఛార్జ్ అవుతుంది. మిగతా డబ్బులు 350 ఇక్కడ ఉంటే మిగతా 180 రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఎవరు దాన్ని పెంచడానికి చేస్తున్నారు? దాని రెగ్యులేటరీ మెకానిజం ఏం ఇచ్చారు? మీరు ఒక ఆర్డర్ ఇచ్చారు, రేట్లు పెంచుకోమని చెప్పారు, వాళ్ళు రేట్లు సక్రమంగా పెంచుతున్నారా లేదా, ఎంత రేట్లు పెంచుతున్నారు, ఎంత కమ్ముతున్నారా అనే రెగ్యులేటరీ మెకానిజం అనేది ఎక్కడా లేదు. ఎవరు దానికి జవాబుదారీగా నిలబడతారనేది ఏమీ లేదు. జస్ట్ బ్లేటెంట్ గా అది రాసి ఇచ్చేసేసారు. అది తెలుగులో ఉన్నటువంటి ప్రేక్షకులను, తెలంగాణలో ఉన్న ప్రేక్షకులను దోచేసుకోమని చెప్పి ఇవ్వడం అనేది అభ్యంతరం. దాని మీద ఈ విషయం లోపల గౌరవ న్యాయస్థానానికి కూడా మేము చెప్పుకోవడం జరిగింది. చెప్పుకున్నప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. ఒక బెనిఫిట్ షో గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు కూడా 800 రూపాయలు ఒక బెనిఫిట్ షో గురించి మాట్లాడుతుంటే అసలు ఈ బెనిఫిట్ షో ఎందుకు వేయాల్సి వస్తుంది? గతంలో మనం బెనిఫిట్ షో అనేది దేని గురించి చేసేవాళ్ళు అంటే ఒక చారిటీ గురించి చేసేవాళ్ళు. ఈ రోజు అది ఈ బెనిఫిట్ షో ఎవరి గురించి చేశారు? ఇది కేవలం నిర్మాతల ప్రాఫిట్ షో, వాళ్ళ ప్రాఫిట్స్ కోసం పెడుతున్నారు. అయితే అది ఈ రోజు అది వచ్చిన మైత్రి మూవీస్ తరపున వచ్చిన న్యాయవాది న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈ బెనిఫిట్ షో ఎవరి గురించి అంటే ఫ్యాన్స్ గురించి అంటారు. అంటే ఫ్యాన్స్ చారిటీ గురించి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏ ఫ్యాన్స్ చారిటీ కోసం చేస్తున్నారు? అదేది లేదు. జస్ట్ ఏంటంటే ఆ పూటకు ఆ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ రోజు అది 200 రూపాయలు. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ మీకు సంతృప్తికరంగా ఉందా? ఇంకా ఏ ఆర్డర్ ఇవ్వలేదు. 17 తారీఖు అది వాయిదా వేయడం జరిగింది. మా పర్పస్ ఏంటంటే ఈ రకంగా ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి దాసోహం అనడము, తెలంగాణలో ఉన్నటువంటి ప్రేక్షకులను దోచుకోవడం అనేది. అంటే సినిమా అనేది ఏకైక ఎంటర్టైన్మెంట్ అండి, సామాన్యుడికున్న ఏకైక ఎంటర్టైన్మెంట్. ఈ రోజు ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తాన్ని మీరు దోచేసుకుంటున్నారు. ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంత పలుకుబడి కలిగిన వాళ్ళందరూ ఇప్పుడు దాదాపు 12,000 థియేటర్లలో ఒకే సినిమా రిలీజ్ అవుతుందంటే వేరే ఆప్షన్ లేదు. మీరు ఖచ్చితంగా వెళ్లి నిలువు దోపిడీ సమర్పించుకోవడానికి తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంది. ఈ విషయాన్ని మేము అభ్యంతరం చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఇస్తున్న ఆర్డర్స్ ఏవైతుందో, గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి. గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీతో ఏ రకంగా అయితే వచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా అవే తప్పులు కొనసాగడం అనేది కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వం కూడా దానికి ఒక జవాబుదారితనాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకు రాయితీలు ఇవ్వడం కానీ లేదంటే ఇట్లా ఇచ్చారంటే, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ లోపల తెలంగాణ భూభాగం మీద ఒక 20% షూటింగ్ జరగాలి, తెలంగాణలో ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించడం కానీ ఇట్లాంటిది ఏది లేదు. ఈ ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనం కలుగుతుంది దీనివల్ల అనుకుంటే కేవలం
100 కోట్ల రూపాయలు ఒక హీరోకి ఇవ్వడం అనేది భారీ బడ్జెట్ డిస్కస్ చేద్దాం. సతీష్ కమల్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం సినిమా టికెట్ల పెంపు వ్యవహారానికి సంబంధించి. కోర్టులో పిటిషన్లు కూడా ఎప్పటికప్పుడు పడుతూనే ఉన్నాయి. కానీ సరైనటువంటి తీర్పు, అంటే పిటిషనర్లు ఆశించినటువంటి తీర్పు లేదంటే ధరలకు సంబంధించి తగ్గించాలనేటటువంటి తీర్పు ఎప్పుడు కూడా స్పష్టంగా వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటారు? స్పష్టంగా ఇప్పుడు వరకు రాలేదు. లాస్ట్ టైం దేవరా సినిమాకి 14 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 10 రోజులకి కుదించడం జరిగింది. అదే ఫస్ట్ అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లా రేట్లు అంటే రేపనంగా రిలీజ్ సినిమా ఈ రోజు వస్తున్నారని చెప్పి కోర్టు దాన్ని కొట్టివేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఇది జనం కూడా ఎక్కువగా చూస్తారు అని చెప్పి, అభిమానులు చూస్తారు అంటే అభిమానులు చూస్తారు అని చెప్పి చెప్తారు. కానీ అభిమానులు కాదు, ఎవరో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అట్లా ఇట్లా చూడాలా అని అనుకుంటారు. ఈ రకంగా రేట్లు పెంచడం అనేది ఏంటంటే కేవలం ఏంటంటే ఒక పెద్ద సినిమాని తీసి దాన్ని ప్రమోట్ చేసుకొని ఈ రకంగా పెద్ద రేట్లతో అమ్ముకోవడం అనేది చలనచిత్ర పరిశ్రమకే మంచిది కాదు. బేసిక్ గా చెప్పాలంటే ఏంటంటే దీంట్లో ప్రధానంగా మనం డిస్కస్ చేయదలిస్తే పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా ఏం చెప్పారు? అటవిక సంపదని దోపిడీ చేసే సినిమాలు రాకూడదు అని చెప్పాడు. అదే విధంగా చేస్తూ అడవి రాముడు, గంధదగుడి అని 2 సినిమాలను మెన్షన్ చేయడం జరిగింది ఆయన అటవిక శాఖ మంత్రిగా. మొన్న కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర పోయినప్పుడు ఇదే విషయం మీద మాట్లాడడం జరిగింది. కానీ బన్నీ ఈ రోజు ఆయన ట్యాంక్స్ చెప్తూ ఒక ట్వీట్ చేశాడు, ఎన్ని రేట్లు పెంచిన తర్వాత ఆంధ్రప్రదేశ్. కానీ యాక్చువల్ గా అక్కడ జరిగింది అది కాదు. పవన్ కళ్యాణ్ దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. బాలకృష్ణ గారు ఇన్వాల్వ్మెంట్ తో జరిగింది అది. ఎట్లా అంటే ఆహాలో అన్స్టాపబుల్ అనే ఒక కార్యక్రమం ఉంది కదా, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అందరు పాల్గొన్నారు కదా, దాంట్లో పాల్గొన్నారు కాబట్టి దాని వల్ల జరిగిందే కానీ మా పవన్ కళ్యాణ్ గారు వాటిలో ఇన్వాల్వ్ కారు. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాలకు అప్పుడు కూడా ఎప్పుడు కూడా వాటి గురించి మాట్లాడలేదు. అది ప్రొడ్యూసర్ పాత్ర. సో రేట్లు పెంచడం తగ్గించడానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే స్పెషల్ పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్కి ఏ విధమైన సంబంధం లేదు. అతను అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఒకవేళ చంద్రబాబు ఏదో కన్విన్స్ చేసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారిని. ఆ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చెప్పి అయితే ఇది జరగలేదు 100%. ఓకే ఓకే రైట్. రామకృష్ణ గారు, మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ సినిమాలు టికెట్ల రేటు కావచ్చు, బెనిఫిట్ షోలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి కదా ప్రతిసారి. ఎందుకు అంటే ఇప్పుడు కేతిరెడ్డి గారు కూడా చెప్తూ ఇండస్ట్రీకే నష్టం అంటున్నారు ఈ టికెట్ల రేట్ల పెంపడానికి సంబంధించి. ఏకీభవిస్తారా? 100%. ఎందుకంటే చాలా భారీ ఎత్తున ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కలిపి 2 సినిమాలు అంటే 1, 2 చేశారు. చాలా గొప్ప పని చేసినది వాళ్ళ వరకు ఓకే. కానీ ఉండే జనాలకు, చూసే వాళ్ళకు, ప్రజలకు దానికి సంబంధమే లేదు అసలు. సినిమా అనేది వాళ్ళ వరకు, వాళ్ళ పరిధి. మేము ఎంతో కష్టపడ్డాం, 5 సంవత్సరాలు చేసినాం, 4 సంవత్సరాలు చేసినాం, జస్ట్ వాళ్ళ కోసం. అది దాన్ని అంతే ఉత్సాహంగా నువ్వు అంత కష్టపడి చేసిన దాన్ని నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్న రేట్లకే ప్రజలకు చూపిస్తే ఎంతో సంతోషపడతారు కదా జనాలు. ఇంకా ఎక్కువ మంది చూస్తారు. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు మనం 3.5 అనుకున్న 350 రూపాయలు అవుతుంది యాక్చువల్ గా. 150, 200 వేస్తే కూడా 350 అవుతుంది. 550, 600, 800 ప్రీమియర్ షో 1000 రూపీస్ కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎంతమంది చూస్తారు దాన్ని చూడలేరు కదా. ఇప్పుడు అప్పుడు ఏమనుకుంటారు, డెఫినెట్ గా ఈ రోజు కాకపోతే రేపన్నా ఓటీటీలు వస్తుంది కదా అన్నది జనాలు తగ్గిపోతారు, చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది 100%. ఇప్పుడు గవర్నమెంట్ ఓకే, ఇప్పుడు ఒకరు ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చింది వాళ్ళకు. తెలంగాణ ప్రభుత్వాన్ని అసలు వాళ్ళు థ్యాంక్స్ ఎప్పుడు కానీ దాన్ని ఉచ్చరించిందే లేదు. అదే ఆంధ్ర ప్రభుత్వం చేయంగానే అంటే ఇంట్లోనే వాళ్ళు పార్షాలిటీ కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు దానికి దీనికి చేయలేదు, దానికి చేసింది కదా. నిన్ననే చేసిండు ఆయన ట్వీట్. నేను రాత్రిపూటనే ట్వీట్ చేసిండు, రాత్రిపూట అదే ఫంక్షన్ అయిపోగానే చేసిండు. దాని 2 నెలల ముందే ఇచ్చింది కదా తెలంగాణ ప్రభుత్వం. దానికి వాళ్ళకి చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పాలి? అసలు ఇచ్చడే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పకుండా ఓన్లీ ఆంధ్రాకి చెప్తే వీళ్ళే పార్షాలిటీ వ్యవహరిస్తున్నట్లే. అందులో ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎక్కువ థియేటర్లు ఉన్నాయి, మల్టీప్లెక్స్. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకే నష్టం కదా, హైదరాబాద్ లో ఉండే పీపుల్స్ కే నష్టం. వీళ్ళే సినిమా చూడలేరు. 100% మా జగదీష్ భాయ్ చెప్పినట్టు పెంచడం అనేది తప్పు. దాన్ని ఇట్లాంటి పెంచి ఇప్పుడు ఒక సినిమా చూసిన అతను ఫ్యామిలీతో పోతే ఇప్పుడు 5,000 కావాలి. ఇంతకుముందు 2,500 అయిపోయేది. ఇప్పుడు 5,000 కావాలి. 5,000 అంటే ఇప్పుడు ఒక 5-6 నెలల వరకు ఒక సినిమా చూడరు మళ్ళీ. అంటే చిన్న సినిమాలు అసలు చూడరు.
కోర్టు కూడా 10 మంది సినిమాకి వెళ్తే 10,000 ఖర్చు అవ్వాలా అంటూ జడ్జి వ్యాఖ్యానించారంటూ కూడా వార్త 100% జరుగుతుంది అది. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు ఎన్ని వస్తాయి సంవత్సరం, ఇప్పుడు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు చిన్న సినిమాలు దాదాపుగా 200 సినిమాలు వస్తాయి మనకి ఇండస్ట్రీలో. వాళ్ళందరి ఎక్కడ పోవాలి? ఇప్పుడు నేను కూడా మొన్న ఒక సినిమా చేసిన, ఝాన్సీ అయిపోయింది, మొన్ననే రిలీజ్ అయింది 29కి. ఈ సినిమా అవుతుందని దానికి కలెక్టర్ కూడా తగ్గింది మాకు. ఎందుకంటే పెద్ద బడ్జెట్ పెట్టుకోవాలి కదా దీన్ని. కాబట్టి రేపు వచ్చే సినిమా కూడా ఎవరు చూడరు, దీని తర్వాత సినిమా వచ్చింది అనుకో ఎవరు చూడరు. కాబట్టి 100% ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇయ్యమని చెప్పితో కూడా వాళ్ళు వెంబడి తిరిగి వీళ్ళు ఎప్పటి నుంచి 2 నెలల నుంచి అడుగుతున్నారు ఈ టికెట్. నాకు తెలుసు ప్రభుత్వాలను కూడా బదనాం చేయడం ఒక రకంగా ఇది ఖచ్చితంగా బదనాం చేయడమే. రెండవది ప్రభుత్వాలు కూడా ఇచ్చిన దానికి నిజంగా కూడా చాలా ఇండస్ట్రీకి ఇచ్చింది కాదు, ఇది ఓన్లీ వాళ్ళ పర్సనల్ ఇండస్ట్రీకి నష్టమే. పర్సనల్ గా వాళ్ళకి లాభం జరుగుతుంది, కానీ ఇండస్ట్రీకి ఈ డబ్బులు పెంచిస్తే అసలు నష్టం, 100% నష్టం. చాలా చిన్న సినిమాలకు నష్టం జరుగుతుందని నా అభిప్రాయం. చిట్టిబాబు గారు, ఇదే టాపిక్ సంబంధించి మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టికెట్ల రేట్లు తగ్గించినప్పుడు కూడా కొంత వివాదాస్పదమైంది. అయితే బాగా తగ్గించారు, ఇది ఇండస్ట్రీకి చేటు చేస్తుందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు బాగా పెంచడం కూడా ఇండస్ట్రీకి చేటు చేస్తుందని మనం డిస్కస్ చేసుకున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి, ఎలా ఉండాలి, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? అదే ఇప్పుడు ఈ నిర్మాతలు, నేను గతంలో కూడా ఈ మధ్యకాలంలో కూడా డిబేట్లు కొన్ని ఛానల్స్లో కూడా చెప్పాను. ఒకటి పాయింట్ నెంబర్ 1, మీరు పుష్ప 1 రిలీజ్ చేశారు. ఏ టైంలో రిలీజ్ చేశారు? పాండమిక్ పీరియడ్లో రిలీజ్ చేశారు. పాండమిక్ పీరియడ్లో రిలీజ్ చేస్తే మామూలు రేట్లలో రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయింది. సినిమా బాగుండబట్టి రిపీట్ ఆడియన్స్ వచ్చారు వరుసగా. మీ సినిమా అఖండ సినిమా బ్రహ్మాండంగా ఆడింది, మామూలు రేట్లోనే బ్రహ్మాండమైన కలెక్షన్ 30 కోట్లు ఓపెనింగ్ లో చేసుకొచ్చింది. సో మీ అంటే సినిమా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకుని ఈ ప్రజలను పీడించొద్దు, వాళ్ళ అభిమానాన్ని, సినిమా ప్రేమికుల్ని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు దయచేసి. అది చెయ్యొద్దు, అది బ్యాడ్ హ్యాబిట్. బెనిఫిట్ షోలు అంటే బ్లాక్ లో అమ్మటమే, బ్లాక్ లో అమ్మేదానికి పర్మిషన్ ఇవ్వటమే. గతంలో బ్లాక్ లో థియేటర్ దగ్గర బ్లాక్ లో అమ్మితే జైల్లో వేస్తారు. అలాంటిది మీరు బ్లాక్ లో అమ్మండే లైసెన్స్ ఇవ్వటమే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేస్తున్నారు. ఇది తప్పు. మన ప్రొడ్యూసర్లు కూడా దీనికి ఎంకరేజ్ అవ్వద్దు. అంటే మీకు సినిమా మీద కాన్ఫిడెన్స్, ఎప్పుడు కూడా సినిమా మీద కాన్ఫిడెన్స్ లేని ప్రొడ్యూసరే, లేనివాడే ఇలాంటివి కావాలి. ఎందుకంటే ఈ మొదటి 3 రోజులు ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలి, తర్వాత మన సినిమా ఉంటుందో ఉండదో అని భయపడే వాళ్ళే ఆ పని చేస్తారు. మీరు ధైర్యంగా మంచి సినిమా తీశారు అనుకుంటున్నారు, మంచి సినిమా తీశారు అంటున్నారు, కనపడుతుంది, అందరూ మంచి సినిమా అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తారు. ధైర్యంగా చేయండి, ప్రజలు దోచుకునే పనులు చేయొద్దు. మంచి సినిమా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక తెలుగుడుగా నేను గర్విస్తున్నాను, నేనే కదా అనేక మంది ఒక మన తెలుగు హీరో ప్రపంచవ్యాప్తం హీరో అయ్యాడు, ఆ సినిమా అంత స్థాయికి వెళ్ళింది అని తెలుగుడుగా గర్విస్తున్నాం. అలా గర్వించి ప్రతి తెలుగుడు గర్వించే సినిమా తీశారు కదా, రిలీజ్ అవుతుంది కదా, అలా గౌరవంగా ఉండదు. ఈ సందర్భంలో మీరు ఈ చిన్న చీప్ ఆలోచనలు ఎందుకు? వాళ్ళ దోచుకుందాం, ఈ క్రేజ్ ఉంది కన్నా క్రేజ్ని ఎన్కాష్ చేసుకుందాం. ఎందుకు ఈ ఆలోచన, ఎందుకు ఈ అనవసరపు ఆలోచన? ఇది ఎప్పుడు భయస్థుడే. తన సినిమా 3 రోజుల తర్వాత నిలబడుతుందో నిలబడదో అనే భయం ఉన్నవాడే మొదటి 3 రోజుల్లో పిండేసుకుందా, ఎంత పిండదా. మీకెందుకు ఆ భయం? 3 ఏళ్ళు కష్టపడి తీశారు కదా, ఎందుకు అంత భయం? సతీష్ కమల్ గారు చెప్పినట్టు టికెట్ల రేట్లకు సంబంధించి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఒకటైతే మనకు బుక్ మై షోలో కనిపిస్తున్నటువంటి రేట్లు ట్యాక్స్లు కాకుండా ఒకటి ఎక్కడ పోతుంది అనుకోవాలి డబ్బు అంతా. ఇప్పుడు 800 రూపాయలు అన్నారు చూడండి, బెనిఫిట్ అది ఎంత తెలుసా అండి? నా కొడుకు మామూలు ట్రై చేస్తే 1250 రూపాయలు, బయట పేరుకి 800, జిఎస్టీ కలిపి అన్ని కలిపి 1280 రూపాయలు. అంటే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇది ఇండస్ట్రీకి వస్తుందంటారా? అంటే అఫీషియల్ గా ప్రభుత్వాలే బ్లాక్ మనీని బ్లాక్ మార్కెట్ ఎంటర్టైన్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఇది అఫీషియల్, ఈ డబ్బులు ఇలా పెరిగే డబ్బులు ఇండస్ట్రీకి వస్తుంది అనుకోండి, మేమందరం తప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. ఇది ఇండస్ట్రీకి వెళ్ళట్లేదు, ఇండస్ట్రీకి రావట్లేదు. ఎవరో ఒక ముగ్గురు తింటున్నారు. ఈ ప్రజల అభిమానాన్ని, సినీ ప్రేమికుల్ని ఇలాగ దోచుకుంటారా? దయచేసి చెయ్యకండి. ఇది గౌరవంగా అంటే అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఇష్టం ఉన్నాడు కొంటాడంటే మోసగించే కూడా ఉన్నప్పుడు మేము మోసగిస్తామండి అని అంటే ఎలా ఉంటుంది? అలా ఉంది లాజిక్. కొనేవాడు కొంటాడండి మీకెందుకు అని అంటే మోసం, ఇది లాజిక్ అంటాడు. దావుద్ ఇబ్రహీం కూడా ఒకసారి అన్నాడు. దావుద్ ఇబ్రహీం హర్షద్ మెహతా అని ఉన్నాడు, పెద్ద స్మగ్లర్. ఆయన పట్టుకున్నప్పుడు మోసపోయేవాళ్ళు ఉంటే మోసగిస్తాం, వాట్ ఈస్ దేర్ అన్నాడు. అలాగుంది లాజిక్. కొనేవాడు కొంటాడండి మీకెందుకంటే
ఇది కరెక్ట్ కాదు కదా దోపిడీ. సతీష్ కమల్ గారు, ఈ పిటిషన్ వేసిన తర్వాత మీ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పుష్ప 2 మూవీకి సంబంధించి అల్లు వర్సెస్ మెగా కింద సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విడిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి విపరీతమైన ట్రోల్స్ మూవీకి సంబంధించి బాయ్కాట్ చేయాలంటూ కూడా ట్రెండింగ్ లో నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో మీరు కూడా ఒక భాగమే. అందుకే ఆ ఉద్దేశంతోనే మీరు ఈ సినిమాకి సంబంధించి కేసుకి వెళ్లారనేటటువంటి ఆరోపణ. మీరు ఎవరు, ఏ గ్రూప్? మీరు మెగా అల్లు గ్రూపా మెగా గ్రూపా? మేము వాళ్ళిద్దరికి వ్యతిరేకమైన గ్రూప్ అనుకోండి. ఎందుకంటే మేము తెలంగాణ గ్రూప్, ఆంధ్ర గ్రూప్ కాదు. పక్కా తెలంగాణ గ్రూప్. నేను తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా ఉన్నాను. నేను అల్లు అర్జునో లేదంటే మెగాస్టార్ చిరంజీవో వీళ్ళెవరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఎప్పటికీ ఉండరు. ఆ సాహసం ఈ సతీష్ కమాల్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామని చెప్పేసి ఏ పర్సన్ కూడా చెప్పే పరిస్థితి ఉండదు. మనం చెప్తున్నది వ్యాలిడ్ పాయింట్, మనం మాట్లాడుతున్నది వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నాం. ఈ రోజు బడ్జెట్ పెరిగిపోయిందని చెప్పి 100 కోట్ల బడ్జెట్ పెరిగిందని చెప్పి వాటి టికెట్ రేట్లు పెంచడానికి అనుమతించడం అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే లోపం ఉందో, లోటుపాట్లు ఉన్నాయో వాటిని మనం ఎత్తి చూపిస్తున్నాం. ఇక్కడ అల్లు అర్జున్ తోనే సంబంధం లేదు. రేపు ఇంకో హీరో వచ్చినా కూడా దాని గురించి కూడా మనము పాయింట్అవుట్ చేస్తాం. ఇక్కడ అల్లు అర్జున్ కంట్రోల్ చేయకపోతే రేపు గేమ్ చేంజర్. ఇప్పుడు అల్లు అర్జున్ అల్లు బడ్జెట్ ఎందుకు పెరిగింది? అల్లు అర్జున్ అనే పర్సన్ కు 300 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నామని చెప్పి ప్రచారం జరుగుతుంది. అవసరం అంటే అన్ని కోట్ల రెమ్యునరేషన్, ఆ రెమ్యునరేషన్ తగ్గించుకుంటూ వస్తుంది కదా. ప్రభుత్వం అనేది దేని గురించి ఉండాలి? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ను మెయింటైన్ చేయించడానికి ప్రభుత్వం ఉండాలి. ఈ రోజు ఇప్పుడు ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు చెప్తున్నట్టు చిన్న సినిమాల గురించి ఎవరు పట్టించుకోవాలి? ఈ 18 రోజులు, ఈ 20 రోజులు సినిమా నిర్మాతలు అంటే చిన్న నిర్మాతలు ఎంత అప్పులు పెట్టుకుని ఎంత వడ్డీలకు తీసుకొని వచ్చేసేస్తున్నారు. వాళ్ళ సినిమా ఇప్పుడు వారి సినిమాను కూడా తీసేసేస్తున్నారంట. దాదాపు 12,000 స్క్రీన్ల మీద ఈ సినిమాను తీసుకొని వస్తున్నప్పుడు అంతకుముందు నడుస్తున్నాయి జనాదరణ ఉండి జనాలు వస్తున్న సినిమాలు కూడా నిర్దాక్షిణ్యంగా తీసేసేసి, అంటే ఇప్పుడు దాదాపుగా గతంలో అంటే ఉన్నటువంటి మోనోపొలి అనేది, గుత్తాధిపత్యం అనే దాన్ని నియంత్రించేసేస్తూ దాన్ని తీసేస్తూ వచ్చారు. ఈ రోజు ఇంకో రూపం లోపల నయా గుత్తాధిపత్యాన్ని ఈ రోజు సినిమా ఇండస్ట్రీ లోపల తీసుకొని వస్తున్నారు. ఈ విషయం లోపల ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చిన్న సినిమాలు 100 సినిమాలు ఆడితే ఒక 1000 మంది కార్మికులు బతికితే ఈ ఒక్క సినిమా పెద్ద సినిమా మూలంగా దాదాపుగా 100 సినిమాల్లో పనిచేసే 1000 మంది కార్మికుల కుటుంబాలకు డిస్టర్బ్ అవుతున్నాయి. ఈ రకంగానే కాకుండా ఈ రోజు సింగిల్ స్క్రీన్ లకు కూడా ఈ బెనిఫిట్ షో లాగా దాని గురించి సింగిల్ స్క్రీన్ లో కూడా 800 రూపాయల అది టికెట్ పెట్టేసేసి తీసుకొని వెళ్ళడం అనేది, ఆ బెనిఫిట్ షో అనేది ఏ పాయింట్ మీద ఇచ్చారు? ఇప్పుడు రవి గుప్తా గారు ఏదైతే ఇచ్చారో ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఈ ఆర్డర్ ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. ఏమి ఇచ్చారు అసలు? ఈ బెనిఫిట్ షో దానికి నామ్స్ ఏం పెట్టారు? దానికి ఏం కండిషన్? జడ్జి గారు కూడా అదే అడిగారు. మీరు బెనిఫిట్ షో అనేది ఏ ప్రాసెస్ మీద వేస్తున్నారు? దాని మీద ఎవరికి వెళ్తుంది ఇది, ఈ డబ్బులు వెళ్తాయి అనే దాని గురించి, ఎవరు ప్రాఫిట్ కోసం చేస్తున్నారు అనే దాని గురించి సమాధానం చెప్పమని జడ్జి గారు కూడా అడగడం జరిగింది. మైత్రి మూవీస్ వాళ్ళు దాని గురించి ఆన్సర్ చెప్పడానికి రెడీగా లేరు. ఓకే జగదీశ్వర్ రెడ్డి గారు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే వరవడ్ కంటిన్యూ అవుతుందా? తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి, కోలీవుడ్ కావచ్చు, మలీవుడ్ కావచ్చు, ఇలాంటి చోట్ల కూడా బాలీవుడ్ కావచ్చు, ప్రతి చోట ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాగే చేస్తున్నాయా? ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి, ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి. కానీ అక్కడ ఆర్డర్లు ఇట్లా పెంచుకునే ఆర్డర్లు అవన్నీ ఎవరు కానీ అక్కడ మాత్రం పెద్ద హీరో సినిమాలు ఫ్లాట్ రేట్ అమ్ముతారు. కింద బీసీలు ఫ్లాట్ రేట్ అంటే పైనుంచి కింద దాకా ఒకే రేటు. అంతేగాని అంటే ఎక్కువ చేసి మల్టీప్లెక్స్ లో ఆ టైప్ లో అమ్ముతారు. సిటీస్ లో మాత్రం అమ్మలేరు కదా, ఉంటాయి అనమాట. ఎందుకంటే మొత్తం రైట్ గీట్ చేస్తారు కాబట్టి దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు 4K కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాళ్ళు 100 కోట్ల బడ్జెట్ తీస్తున్నారు, అక్కడ హిట్ అవుతున్నాయి, లాభాలు వస్తున్నాయి. కానీ ఎందుకు తెలుగు రాష్ట్రాలకి ఎందుకు ఇది ఇలా? తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒరవడి అనేది చాలా రోజుల నుంచి కొనసాగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఏంటంటే హైకోర్టులు దీని మీద తగిన విధంగా స్పందించడం లేదు. సుప్రీంకోర్టు ఒకటే స్పందించగలుగుతుంది ఈ రేట్ల రిస్ట్రిక్షన్ మీద. ఇక్కడ కానీ నో అంటే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీనిపైన ఒక డెసిషన్ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే దీంట్లో చాలా మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నారా లేదా తెలియదు, ఎలా పే చేస్తున్నారా తెలియదు. అదేవిధంగా 4K అనేది
4K కి డబల్ ద రేట్ అని అంటారు. 4K లో అసలు వీళ్ళు తీసేది 6K తీసి 2KVలోనే. రేపు సినిమా అంటే ఈ రోజు ఎక్కిస్తారు, ఏది శాటిలైట్ లో. అది శాటిలైట్ లో ఎక్కించేటప్పుడు 4K ఎక్కించాలంటే 3 months బిఫోర్ టెక్నికల్ గా పని చేయాలి. దాని మీద పని చేస్తే తప్పితే 4K లో ఎక్కించలేరు. 4K డబల్ ద రేట్ ఉంది. ఇవన్నీ వచ్చి ప్రేక్షకుడిని దోపిడీ చేస్తున్నారు ఒక రకంగా. ఇదేంటంటే వచ్చేస్తే దోచుకున్నాం అనే థీరీలో ఉన్నారు. వస్తుంటారు ఈ అభిమానులు, ఈ హుషారు ఇదంతా చూసి ఇప్పుడేదో మెగా ఫ్యాన్స్, ఒక పక్క ఈ ఫ్యాన్స్ దొరికినంత దోచుకో అంటారు. దొరికినంత దోచుకోవాలా అనే ఒక విధానం ఉంది. కాకపోతే ఏంటంటే నిన్న మొన్న ఒక సినిమా లవ్, అదేదో బెక్కం వేణుగోపాల్ సినిమా, అది బాగానే ఉంది సినిమా. దీనివల్ల అది తీసేశారు. ఎందుకు అంటే థియేటర్లు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ క్యాంటీన్లు రన్ కోసం ఏంటంటే ఈ సినిమా వేస్తారు అడ్వాన్స్ ఇచ్చి. క్యాంటీన్లు సమోసాలు అమ్ముకుంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, పాప్కార్న్లు సమోసాలు ఎక్కువ రేట్లు కదా. దానివల్ల ఏంటంటే ప్రతి థియేటర్ లో మనం తప్పు పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, ఏ హీరో అయినా అది ఉన్నదాని సినిమా, ఏ థియేటర్ అయినా ఎగ్జిబిట్ వాడు వ్యాపారమే. వాడేమి ధర్మసత్రం పెట్టుకోవాలి, వ్యాపారం కనుక వాడు కోరుకుంటాడు. దానికి తప్పట్లేదు. యాక్చువల్ రూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, 20% సినిమా అక్కడ తీయాలా అని. 100 కోట్లు బడ్జెట్ ఉండాలా, ప్లస్ హీరోయిన్ వాళ్ళ రెమ్యునరేషన్ అడిషనల్ గా ఉండాలా. ఇది గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ కదా, ఇంకా కంటిన్యూ అవుతుంది. అదే కంటిన్యూ అవుతుంది. 20% అంటే 14,000 ఫీట్లో 2,800 అడుగులు అంటే 5 నెలలు షూటింగ్ చేయాలి ఆంధ్రాలో. వీళ్ళు ఆంధ్రాలో 5 నెలలు చేయాలా, తెలంగాణలో చేయాలా, ఎక్కడెక్కడో షూటింగ్లు చేస్తారు. అదే ఆంధ్రాలో చేశారు అనుకోండి, కొంతమందికి జాబ్ గానీ, అదే విధంగా హోటల్స్ గానీ, ఇతరత్ర ఏదైనా ఉంటాయి కదా, బిజినెస్ పరంగా డెవలప్ అవుతుంది కదా. అలాంటివి చేసి అలాగ చేసినప్పుడు ఇవ్వాలి కానీ, ఏదైనా బెనిఫిట్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఇవ్వచ్చు. దాంట్లో ఏదైనా తప్పు లేదు కానీ, ఇక్కడ షూటింగ్ చేయకుండా ఊర్లో ఏడో షూటింగ్లు చేసుకొని కాదు జగదీష్. బెనిఫిట్ అంటే గవర్నమెంట్ బెనిఫిట్ ఇస్తే ఏంటి, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తుంది. అది మంచి సినిమా చెప్తా, మంచి సినిమాలకైతే అది ఇచ్చేవారు. ఈ సినిమాలకి ఏంటి, వాళ్ళు ఖర్చు పెడితే ఎవరి కోసం ఖర్చు పెట్టారు, మీ వ్యాపారం కోసం ఖర్చు పెట్టారు. ఇవాళ ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు ట్యాక్స్ ఉంది, మామూలు టికెట్ 150 రూపాయలు, ఆ ట్యాక్సే కడుతున్నారు వీళ్ళు. 500 కన్నా గవర్నమెంట్కి వెళ్ళే ట్యాక్స్ అదే వెళ్తుంది. 500 రూపాయల ట్యాక్స్ ఏమి వెళ్తలా. వీళ్ళు 600 కన్నా ట్యాక్స్ పెంచుకుంటే గవర్నమెంట్ గానే వస్తుంది. పెంచిన ట్యాక్స్ కట్టరాలు, పెంచిన టికెట్ ట్యాక్స్ కట్టరు. ఇక్కడ ఎవరు కూడా కట్టరు. ఇక్కడ ఎక్కడ కంటిన్యూ పెడతారు. కట్టాలని జీవోలో ఉంటుంది కానీ కట్టరు. ఇక్కడ ఎనీ టైం వాళ్ళు ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇది మాట్లాడుతోంది. పవన్ కళ్యాణ్ ఈయన మాట్లాడాడు. ఆయన సపోర్ట్ చేశాడా లేదా అని తమ్ముడు అన్నాడు. అది సపోర్ట్ చేయటం కాదు, ఆయన బాధ్యత దాన్ని ఆపటం, ఖండించటం. నువ్వే కదా అన్నావు, ప్రభుత్వంలో కూర్చొని నువ్వు మాట్లాడావు కదా, ఈ అరణ్యాన్ని దోచుకుంటున్నారు, ఇలాంటి కరెక్ట్ కాదా అన్నావు కదా. అలాంటి దాన్ని నువ్వు ఎలాగో అంగీకరిస్తావు? నో, ఇది సమాజాన్ని ఇబ్బంది పెట్టే సినిమా, దీనికి ఇవ్వడానికి లేదు, దీనికి బెనిఫిట్స్ ఇవ్వడానికి లేదని నువ్వు యాజ్ అ మినిస్టర్, యాజ్ అ హీరో కాదు, యాజ్ అ డిప్యూటీ సీఎం, యాజ్ అ హీరో వదిలే, యాజ్ హీరో నువ్వు మాట్లాడక్కర్లా. యాజ్ అ డిప్యూటీ సీఎం రెస్పాన్సిబుల్ గా కమిట్ అవ్వాలి కదా. దానికి అడ్డుకోవాలి. సైలెంట్ గా ఉంటే అంటే ఏదో అవసరానికి ఒకసారి మాట్లాడతాం, ఆ తర్వాత విషయం మనం అంటే రేపు మన ఫ్యామిలీ మెంబరే కదా, ఎంత అయినా ఫ్యామిలీ మెంబరే కదా. రేపు మన సినిమా వస్తుంది, మన సినిమా వచ్చి మనకు రావాలి కదా, అందుకని మూసుకుంటున్నారు. ఇప్పుడు రామకృష్ణ గారు ఒక విషయం బయట సినిమా థియేటర్ బయట కొంత డబ్బుల కోసం అని చెప్పేసి ఒక 100 రూపాయల టికెట్ 150 రూపాయలకో 200కో బ్లాక్ లో అమ్మితేనే పట్టుకొని తీసుకెళ్లి లోపలేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వాలేమో దోచుకోమని చెప్పడం, వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం, ప్రభుత్వ పన్నులు ఎగ్గొడుతూ ఉండడం. ఈ దోపిడీ ఏంటి? వీళ్ళని ఏం చెయ్యాలి? అయితే వీళ్ళు అంటే కొందరు ఇండస్ట్రీలో ఉన్నారు, కొందరు ఏ వ్యవస్థ ప్రతి సినిమాకు పెద్ద సినిమా వచ్చింది అనుకుంటే ప్రతి వాళ్ళు టికెట్ రేట్ పెంచడం, ఆ పెంచిన టికెట్ ట్యాక్స్ కట్టకపోవడం, ప్లస్ అప్పుడు ఇప్పుడు రిలీజ్ అయింది అనుకోండి బైసాప్, లాస్ట్ వీక్ ఒక 9 సినిమాలు రిలీజ్ అయింది. నా సినిమా రిలీజ్ అయింది. దానికంటే ముందు ఒక 10 సినిమాలు రిలీజ్ అయింది. ఈ మొత్తం సినిమాలను తీసేసి ఇప్పుడు రెండో వారం ఆడేటి కూడా ఉన్నాయి. ఈ మొత్తం సినిమాలు తీసేసి ఇప్పుడు నా సినిమా కూడా ఝాన్సీ అయిపోతే ఇప్పుడు 9-8 రోజులు కాలే, రేపైతే అయిపోతుంది, ఎల్లుండికి తీసేస్తారు. ఇప్పుడు సెకండ్ వీక్ కూడా రన్ అవుతుంది. కానీ తీసేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళకి అన్ని థియేటర్లు కావాలి.
ఇప్పుడు ఒక్క సినిమా చేయగా ఒక 20 సినిమాలు నష్టం, 20 సినిమాల ప్రొడ్యూసర్లకు నష్టం. ఇండస్ట్రీకి లాభం లేదు దీంతో. ఇండస్ట్రీకి టికెట్ రేటు పెంచితే ఇంకా నష్టం. ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లకు నష్టం. ఇప్పుడు నా సినిమా ఉన్నది, ఇప్పుడు మా అతను రిలీజ్ చేసిన ఒక సినిమా వేణుగోపాల్, అతను కూడా మంచి సినిమా ఉంది, అది కూడా బాగా ఆడుతుంది, దాన్ని కూడా తీసేసి అది నేను ఆ సినిమా మా సినిమా ఒకటే రిలీజ్ అయింది. అంటే ఇండస్ట్రీలో ప్రభుత్వాలే మీరు దోచుకోండి అని చెప్పే విధంగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి. దాన్ని అంటే గతంలో ఎవ్వరు బ్లాక్ టికెట్ అమ్మినా అరెస్ట్ చేయమని చెప్పిన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు బహిరంగంగా అమ్ముకునే ఇండస్ట్రీ నుంచి కూడా రామకృష్ణ గారు ఏమంటారు, ఇండస్ట్రీ నుంచి కూడా ఇంకోటి చెప్తున్నాను. ప్రతి సినిమా, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఖచ్చితంగా కూడా సినిమాను థియేటర్ లో చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి, ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది సెటైర్లు కామెంట్లు ఏం పెడుతున్నారంటే, అంత నేను పెట్టలేను భయ్యా, నేను కొన్ని వెబ్సైట్లు ఆ పేర్లు మనం చెప్పకూడదు, ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు, కొన్ని వెబ్సైట్ల పేర్లు చెప్పి నేను అందులో డౌన్లోడ్ చేసుకొని చూస్తా, మా కుటుంబం అంతా ఫ్రీగా చూడొచ్చు అంటున్నారు. ఇది నష్టం కదా ఇండస్ట్రీ? 100% నష్టం. ఇప్పుడు మనమే అలవాటు, వీళ్ళే అలవాటు చేస్తున్నట్టు. ఇప్పుడు 5,000 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 5,000 అవుతుంది ఒక ఫ్యామిలీ, 5 పోవాలనుకుంటే 5,000 రూపాయలు అవుతుంది. ఎవరు పెడతారు? నీకు 1,000 రూపాయలు అయ్యేది 5,000 అయితే ఎలా, ఎన్ని కుటుంబాలు చూస్తాయి? పుష్ప ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు 5 సార్లు 7 సార్లు చూసారు సినిమాని. బిగినింగ్ లోనే, ఫస్ట్ వీక్ లోనే అన్ని సార్లు చూసారు. వాళ్ళు రేట్లు పెంచకుండా సినిమా రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఎక్కువ మంది రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడడానికి అవకాశం, ఆడియన్స్ వస్తారు. థియేటర్స్ కూడా అన్ని ఎందుకు వేస్తావు? అన్ని థియేటర్లు అన్ని వేయాల్సిన అవసరం ఏంది? వేరే సినిమాలు నడుతున్నాయి కూడా బలవంతంగా తీయాల్సిన అవసరం ఏంది? సంధ్యా థియేటర్ లో ఒక్క టికెట్ 1,100 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మన స్క్రీన్ మీద చూపిస్తున్నాం, టికెట్ డైరెక్ట్ గా చూపిస్తున్నాం. ఒక్క టికెట్ పుష్ప సినిమాకి సంబంధించి 1,100 రూపాయలు. మనకి బయట చెప్తుంది 300 రూపాయలు మాత్రమే, కానీ 1,100 రూపాయలకు అమ్ముతున్నారు. ఏ రకంగా ఈ దోపిడీ ఉందో అర్థం చేసుకోవచ్చు. నిలువు దోపిడీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్. మనతో పాటు కాదు, నిజంగా పచ్చిగా చెప్పాలంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా? ఇట్స్ క్లియర్. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పటిదాకా ప్యానెల్ లో ఉన్నటువంటి గెస్ట్ అందరూ కూడా మీరు మాట్లాడింది వినే ఉంటారు. ఈ దోపిడీ ఏంటి అనేటటువంటి చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక వార్ కి ఆపోజిట్ గా ఇది కూడా సమాంతరమైనటువంటి చర్చ నడుస్తుంది. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మేమైతే ఏదైతే కోర్టులో అప్రోచ్ అయ్యామో, పిటిషనర్ సతీష్ వారి తరఫున నేను అడ్వకేట్ గా, మాకు ఎవరితోటి ఎలాంటి బేసిజా లేవు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్ అల్లు అర్జున్ మూవీ ఆర్ హిస్ ఫ్యాన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. We are trying to protect the interest of the larger section of the society who are all weaker sections, backward, minorities and marginal sections who are being exploited by the name of entertainment. And దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఏదైతే ప్రజాపాలన అని చెప్పి, ప్రజా ప్రభుత్వం అని చెప్పి వచ్చిన ప్రభుత్వం కూడా ఇలాంటి అనైతిక జీవోస్ ఇవ్వటము మేము ఛాలెంజ్ చేశాం కోర్టులో. అది మా ప్రాథమిక హక్కు, ఏది మా పిటిషనర్ ప్రాథమిక హక్కు. వారి తరఫున న్యాయ పోరాటం చేయటము ఐ టేక్ ఇట్ యాజ్ డ్యూటీ యాజ్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్టు. అందుకనే మేము ఇవాళ నిన్న పిటిషన్ వేయడం జరిగింది. ఇవాళ సుదీర్ఘ వాదనలు విన్నాక తదుపరి విచారణ 2 వారాలు అన్నారు, అంటే 17th of December జరుగుతుంది. ఇవాళ ఈ డిస్కషన్ ఈజ్ నథింగ్ అగెన్స్ట్ ఎనీబడి. And we are fighting for the rights of the cinegoers. They cannot be exploited like this. And they should not, government should not be hand in glove with the this type of illegal activities. I used a strong word, illegal activities. ఎందుకు అంటే వెరీ సింపుల్, వాళ్ళు ఒక బెనిఫిట్ షో అని చెప్పి దాన్ని ఒక ప్రాఫిట్ షోగా చేస్తున్నారు. మనకందరికి తెలుసు బెనిఫిట్ షో అంటే
ఎంతో మంది దాతలు టికెట్లు కొంటారు. అది ఒక మంచి నోబుల్ కాజ్కి, సీఎం రిలీఫ్ ఫండ్కో, లేకుంటే పిఎం మోడీ కేర్కో, లేకుంటే ఇంకేదన్నా రెడ్ క్రాస్కో, బ్లూ క్రాస్కో, ఇంకేదన్నా వరదలు వస్తే అలాంటి బాధితులను ఆడుకోవడానికి. అండ్ సినిమా ఇండస్ట్రీ చేస్తున్నది, నేను కాదంటలేను. కానీ ఈ మైత్రి మూవర్స్ ఏదైతే మూవీ మేకర్స్ వాళ్ళు ఏదైతే బెనిఫిట్ షో చేశారో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే, ఇవాళ కేటగరైకల్లీ వాళ్ళ అడ్వకేట్ ఏం చెప్పాడు అంటే, ఇది నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక నోబుల్ కాజ్కి వెళ్తాది అని చెప్పి కేటగరికల్ చెప్పాడు. కాబట్టి మేము అక్కడ ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. ఇంకా రెండోది వచ్చేసి వారు అడ్వకేట్ కూడా చెప్పారు, మేము 800 అనేది ఒక రోజు ఒక షోకే, మిగిలిన అన్ని కూడా మోరార్లెస్ ఇంతకుముందుకు ఏదైతే రేట్స్ హైక్ ఇచ్చారో ఒక కల్కి మూవీకో లేకపోతే దేవరా మూవీకో ఇంతకుముందుకు ఇంకేదైనా మూవీస్కి, దాన్ని బేస్ చేసుకొనే మేము 200-250 మటుకే మా క్లయింట్స్ పెంచుతున్నారని చెప్పి కేటగారికల్గా ఇవాళ స్టేట్మెంట్ చేశారు కోర్టులో. ఇక మేము కూడా సరే లాస్ట్ మినిట్ సినిమా ఆపటం ఎందుకు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా అని చెప్పి మేము రెండోది ఆపటం మా ఉద్దేశం కాదు, సినిమా ఆపటము మా ఉద్దేశం కాదు. మన ప్యానలిస్ట్ ప్రముఖ నిర్మాత జగదీశ్వర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఇవి చాలా సార్లు కోర్టుల దగ్గరికి వెళ్తున్నాయి, హైకోర్టులో తెలుగు రాష్ట్రాల్లో కేసులు వేస్తూనే ఉన్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు, నేరుగా సుప్రీంకోర్టు నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశం రావాలి అని అంటున్నారు. మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అంటేనేమో అది ఎక్స్ట్రాడినరీ జ్యూరిడిక్షన్ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ జీవో. స్టేట్ గవర్నమెంట్ జీవో అంటే జీవోస్ ఆర్ గివెన్ ఆన్ స్టేట్ టు స్టేట్ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మేము నిన్న పిటిషన్ వేయటం తోటి ఆంధ్రాలో వాళ్ళకి ఇవాళ బెనిఫిట్ షో అని తీసుకోలేదు, వాళ్ళు అది స్పెషల్ షో అనే జీవో తీసుకున్నారు. ఇక్కడ బెనిఫిట్ షో అంటే మేము ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్ని ఏదో ఒక ఫండ్కు నోబుల్ కాజ్కి ఇవ్వాలన్నారని నిన్న వాళ్ళు ఇవాళ మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆంధ్ర గవర్నమెంట్ దే హావ్ టేకెన్ ఫర్ స్పెషల్ షో పర్మిషన్. సార్ పేరు మార్చినంత మాత్రం ఎక్స్‌ప్లాయిటేషన్ పోదు కదా, పేరు మార్చడం అంతే కదా, రేట్లు అయ్యే కదా. కరెక్టే, పేరు మార్చి అది ఎవరు చేయాలి అంటే అది ఎవరు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేయాలి. అదే అక్కడ పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నాడు, ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే పక్క దేశంలో హిందువుల గురించి ఏమో మనం ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఇందిరా పార్క్ దగ్గర, ఏదో ఇవాళ హిందూ పేపర్లో చూశాను. మన రాష్ట్రంలో లేదా పక్క రాష్ట్రంలో మన దేశంలో కులానికి మతానికి ప్రాంతానికి అతిథిగా బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. శ్రీనివాస్ రెడ్డి గారు లీగల్ ఒక పాయింట్, అక్కడ ప్రీమియర్ షో అన్నారు సార్. ప్రీమియర్ షో మీన్స్ ఇట్స్ ఎ ఫ్రీ షో కదా. ప్రీమియర్ షో అంటే ఫ్రీగా చూపించేదాన్ని సినిమా రిలీజ్ ముందు ప్రీమియర్ గా చూపిస్తారు ఫ్రీ షో అని, దాన్ని రేట్ డబ్బులు ఎలా వసూలు చేస్తారు? ఇది లాజికల్. ఇవాళ కోర్టుని కూడా తప్పుదారి పట్టించారు. వాళ్ళు ఏమన్నారు, ప్రీమియర్ షో అంటే ప్రీమియర్ షో అంటే నార్మల్ గా ఏం చేస్తారంటే ఈ కొంచెం విఐపీస్ ని పిలిచి ఫ్రీ పాసెస్ ఇచ్చి చేసేది సంస్కృతి. అది ఇవాళ మైత్రి మూవీస్ మేకర్స్ లేకుంటే పుష్ప 2 తోటే ఈ సినిమా ఇండస్ట్రీ పుట్టలేదు, దీంతో చావలు ఇండస్ట్రీ. దే ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ దిస్ ఎంటైర్ ఇండస్ట్రీ. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జగదీశ్వర్ రెడ్డి గారు, ఇన్ని వివాదాలు, ఇన్ని ఆరోపణలు, ఒక రకరకాల చర్చలు, ఫ్యాన్ వార్లు, వీటన్నింటి మధ్య పుష్ప 2 ఆడుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పుష్ప 1 మ్యూజికల్ హిట్, దాంట్లో 3-4 పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. దీంట్లో ఏమో సాంగ్స్ అంత బాగలేవు అనిపిస్తున్నాయి. వైలెన్స్, ఓవర్ వైలెన్స్ ఉంటే ఈ మధ్య అన్ని కూడా వైలెన్స్ సినిమాలే వస్తున్నాయి. కేజీఎఫ్ అని, కాంతారా అని, కల్కి అని అన్ని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో లైట్ గా ఉండే బ్యాక్గ్రౌండ్ లో ఉంటా సినిమాలు ఉంటున్నాయి.
కాబట్టి ఏంటంటే దీంట్లో ఇప్పుడు దాంట్లో వచ్చి ఊ ఆ అంటావా ఊహు అంటావా అనేది పెద్ద హిట్ ఇండియా మొత్తం. అది కాక వల్లి శ్రీవల్లి అనే పాట ఒకటి, ఇంకోటి స్వామి స్వామి అనేది, ఇవన్నీ ఉన్నాయి కదా. అవి రిపీట్ కి ఛాన్స్ ఇచ్చినాయి. రిపీట్ ఎప్పుడు వస్తారంటే జనం పాటలు బాగుంటే రిపీట్ ఆడియన్స్ వస్తారు సినిమాకి. ఓన్లీ వైలెన్స్ ఉంటే వన్ టైం, ఓన్లీ హీరో మీద ఉన్న క్రేజ్ తో వన్ టైం చూస్తారు అంతవరకే. కానీ సాంగ్స్ బాగుంటే మాత్రం రిపీట్ ఉంటారు. లాస్ట్ 1 కి పుష్ప 1 కి వైలెన్స్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, లవ్ ట్రాక్ బాగుంది. ఇప్పుడు దీంట్లో చూస్తుంటే, ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే మనం ఓవర్ వైలెన్స్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సాంగ్స్ అంతా ఇప్పుడు కిస్సా కిస్సా అనే ఒక పాట, శ్రీలీల పాట ఒకటి రిలీజ్ చేశారు. అది అనుకున్నంతగా ఏమి అంత బాగలేదని అందరు చెప్తున్నారు. ఎవడో చూడకుండా అంటే వాళ్ళు రిలీజ్ చేసిన పోర్షన్ అంత బాగలేదు. అంటే దాని అంత అంటావా అని. అది కాక మ్యూజిక్ డైరెక్టర్ ప్రాబ్లం కూడా ఉంది దీంట్లో. మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో మానుకున్నాడు, ఏది రీ రికార్డింగ్ చేయకుండా మానుకుంటే వేరే వాళ్ళు రీ రికార్డింగ్ కూడా చేశారు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నైట్ షో ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు షోలు కంటిన్యూ వేస్తున్నారు కదా, నైట్ షోలు అంతా వేస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో చలికాలం, ఆంధ్రాలో వచ్చి ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఈ గొడవలు రాత్రిపూట శాంతి పద్ధతులకు కూడా విఘాతం కలుగుతుంది. ఈ విధంగా షోస్ నెంబర్ ఆఫ్ షోస్ ఇచ్చేసి ఇష్ట ప్రకారం సినిమాలు వేసే పద్ధతి ఉంటే, ఢిల్లీలో జరిగింది కదా నిర్భయ లాంటి రాత్రిపూట అమ్మాయి సినిమా పోతుంది కదా జరిగింది. అట్లాంటివి కూడా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే కేతిరెడ్డి గారు, చిట్టిబాబు గారు మీరు కంటిన్యూ చేద్దరు కానీ నా క్వశ్చన్ కూడా ఒకసారి వినండి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2 విడుదలకు ముందే పుష్ప 2 సంచలనం సృష్టిస్తుంది. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయినటువంటి సినిమా అని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్. అయితే ఏంటి మొత్తం ఈ రికార్డులు ఏంటి, సంచలనాలు ఏంటి, దేనికి రికార్డులు అన్ని కూడా ఇన్ని కోట్లు వసూలు చేసింది, అన్ని కోట్లు వసూలు చేసింది, ఇలా టికెట్లు ఇష్టారీతం అమ్ముకుంటే రికార్డులు రావంటారా? అంటే ఈ రేట్లను బట్టి కాదు ఆన్లైన్ బుకింగ్ అంటే క్రేజ్. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ రేట్లు పెంచి ఈ బ్లాక్ టికెట్లకు బ్లాక్ అమ్మటానికి వ్యాపారానికి పర్మిషన్ ఇవ్వడం కాబట్టి అదొక దౌర్భాగ్యం పక్కన ఉంటే, సినిమా ఇవాళ ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తీయబడిన సినిమా. అంత క్రేజు ఎక్కడ పాట్నా, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ కేరళ, ఎక్కడ బాంబే, అక్కడ ఫంక్షన్ పెడితే మన విజయవాడ నడి రోడ్లో పెట్టారా ఫంక్షను, హైదరాబాద్ సెంటర్ లో పెట్టారా ఫంక్షను, ఏమిటా జనాలు. సో వీఆర్ ప్రౌడ్. ఆ స్థాయికి వెళ్ళినందుకు సంతోషం. ప్లస్ ఆ సినిమా సక్సెస్ అవ్వాలి యాజ్ అ సినిమా మ్యాన్, యాజ్ అ సినిమా వాడిగా. ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ తోటి సినిమా ఫ్లాప్ అయిందంటే నష్టం ఎవరికంటే వాళ్ళకి కాదండి, నష్టం ఇండస్ట్రీలో రొటేషన్ ఆఫ్ ఫైనాన్స్ అయిపోద్ది. ఈ ఒక సినిమా ఇంత పెద్ద సినిమా అంటే డబ్బులు రావడం వెళ్తాం, మళ్ళీ ప్రేక్షకుడు ఆ డబ్బు ఇస్తే ఆ డబ్బులు తిరిగి రొటేషన్ ఉంటేనే, ఈ ఫైనాన్స్ రొటేషన్ తిరుగుతూ ఉంటేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. సో నా యాజ్ అ సినిమా ప్రేమికుడిగా, ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్గా ఆ సినిమా సక్సెస్ అవ్వాలని 100% కోరుకుంటాడు. అవుతుందా అనే మీ ప్రశ్న, ఎంతవరకు అవుతుందని మీ ప్రశ్నకి, ఇప్పుడు మన ఇప్పుడు పాటలు 2 బాగున్నాయి, ఎవరు ఫుల్ గా చూడలేదు. యాక్షన్ పార్ట్ టీజర్ చూస్తే దమ్ముగా ఉంది, టీజర్ ఉంది. కాకపోతే ఒక పాయింట్ 3 గంటల 21 నిమిషాలు. అది మరి దానవీర సూరకర్ణ చూశారు. కానీ కమర్షియల్ గా రాజ్ కపూర్ లాంటి ఆయన తీసిన మేరానామ్ జోకరు 3 గంటల చిల్లర ఉందని ఆ రోజుల్లో పేరు బ్రహ్మాండంగా వచ్చే సినిమా వాళ్ళ. తర్వాత అనేది పేరు బ్రహ్మాండంగా వచ్చే సినిమా వాళ్ళ. కానీ ఆ 3 గంటల 21 నిమిషాలు ప్రజలు ఓపికగా చూడటానికి, ప్రేక్షకులు ఓపికగా చూడటం, ఆ సస్టైన్ చేశారు ఆ సినిమాలో. ఆ టెంపో కంటిన్యూ వెళ్ళడానికి చేశారా, లేకపోతే 2 రోజులు ఇస్తారా, ఇది చూడాల్సిన విషయం. అదొక్కటే నా ఉద్దేశంలో. ఆ సినిమాని ఏమన్నా ఇబ్బంది పెడితే ఆ 3 పెద్ద కాస్టింగ్, అదే క్యారెక్టర్ కదా, ఆ 4 క్యారెక్టర్ల మధ్య, అది వేరే కథ కాదు, అదే కథ. ఆ క్యారెక్టర్ల మధ్య అడవి మధ్య 3.5 గంటలు ఎట్లా ఎంత ఓపికగా కూర్చోబెడతారని క్వశ్చన్ మార్క్. అది కూర్చోబెట్టి సంతోషంగా సినిమా సక్సెస్ అవ్వాలని. రామకృష్ణ గారు, మరో చర్చ కూడా చాలా మంది సెటైర్లు వేస్తున్నారు. ఆ సెటైర్ల గురించి కూడా ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. సినిమా టికెట్ ఇందాక నేను చూపించాను 1100 రూపాయలు. ఇలాంటి ధరలు చూస్తుంటే ఎందుకు అల్లు అర్జున్ సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో సంవత్సరం పాటు రకరకాల నేను సినిమాలు చూడొచ్చు, షోలు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కదా, ఈ ఒక్క సినిమాకి నేను అంత డబ్బును ఎందుకు పెట్టాలని అనేటటువంటి కొన్ని సెటైర్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు దానికి సంబంధించి? డెఫినెట్ గా ఇప్పుడు
అది ఎవరు సినిమా సామాన్య- చేస్తున్నట్టే కదా, yes. అటు డౌన్లోడ్ చేసుకొని చూసినా, ఇటు ఓటీటీ వైపు వెళ్ళిపోయినా, Final గా సినిమాకి ద్రోహం సినిమాకి- అవుతుంది కదా. సినిమా ఇండస్ట్రీకి నష్టం ఎంజాయ్ జరుగుతుంది. చేస్తాడు. సినిమా ప్రేమించేవాడు ఇప్పుడు థియేటర్లో ఎంత చేసినా ఫైనల్ గా వచ్చేది ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది. అట్లాంటి ఇప్పుడు ఈ సినిమాతో పాటు రేపు ఇంకోటి కూడా అదే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు సామాన్యంగా నీ తక్కువ రేట్లో సేమ్ రేట్ ఉందనుకోండి, 100% సినిమా 3 సార్లు 4 సార్లు డిస్టర్బ్ ప్రేక్షకులు కూడా ఉంటారు, మన దగ్గర ఉన్నారు. Yes. గతంలో జరిగింది అది. గతంలో కంటిన్యూ చూసేవాళ్ళు. ఇప్పుడు ఒకేసారి నువ్వు 1000 రూపాయలు పెట్టి ఒక టికెట్ కొనుక్కునే బదులు వాళ్ళు 4-5 సినిమాలు చూస్తాడు ఒక ప్రేక్షకుడు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే రకం కాదు కదా 1000 రూపాయలు పెట్టి చూసేంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు మన దగ్గర? సినిమాలు చూసే ప్రేక్షకులు అంతమంది ఉంటారు. కరెక్ట్ 100 మీరు అన్నట్టు 100% డెఫినెట్ గా లేకపోతే రేపు అవుతుంది, మనం డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు. సినిమా ప్రేక్షకుడు ఎవడు రిచ్ మ్యాన్ కాదు, రిచ్ మ్యాన్ ఇంట్లో ఇప్పుడు డెఫినెట్ గా ఇంకా లేకపోతే రేపన్నా మనం డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు అనే దాని మీద పైరసీకి ఎక్కువ అలవాటు పడుతుంది. కాబట్టి ఇంత రేట్ అనేది 100 రేట్ ఒక ప్రభుత్వం ఇచ్చిన రేటును కాకుండా కూడా వీళ్ళు ఎక్కువ రేట్ అమ్ముతున్నారు. అది 100% తప్పు కదా. ఎన్నాళ్ళు పోరాటం అండి, థియేటర్ రేట్లు ఎక్కువ ఉన్నాయి తగ్గించమని. ఇండస్ట్రీలు చాలా మంది అడుగుతారు చిన్న రేటు తగ్గించండి, ఉన్న రేటుకే అమ్మండి అని. కొందరు మాత్రమే ఈ రేట్లు పెంచాలి, రేట్లు ఎక్కువ పెంచాలి. రామకృష్ణ గారు, గతంలో సినిమా ప్రభుత్వాలు కనుక ఏదైనా టికెట్ రేట్లు పెంచితే సినిమాను సామాన్యులకు దూరం చేసేశారు అనేటటువంటి నిరసన వచ్చేది. నాకు బాగా గుర్తు. ఎందుకంటే టికెట్ 60 రూపాయలు ఉన్నది 100 రూపాయలు అయిన రోజుల్లోనే ఒక్కసారిగా పెద్ద ఎత్తున నిరసన, అంత రేటు పెంచుతారా, ప్రేక్షకులు దోచుకుంటారా? ఒక లాజిక్ అడుగుతున్నాను. మేము ఇంత ఖర్చు పెట్టాము, మా సినిమా ఇంత ఖర్చు అయింది, మాకు రేట్లు పెంచండి అడుగుతాను. నేను చాలా తక్కువలో మంచి సినిమా తీశాను, నాకు తగ్గించండి అని అడుగుతాను. తగ్గిస్తారని అడుగుతున్నా. లాజిక్గా కాదు అది. నేను ఖర్చు పెట్టాను, నాకు పెంచండి అని అడుగుతాను కదా. నేను చాలా లిమిటెడ్ గా తక్కువ ఖర్చులో మంచి సినిమా తీశాను, నాకు తగ్గించండి అని తగ్గించడానికి ప్రభుత్వం ప్రేక్షకుడైనా అడగచ్చు. ఆ రోజు పెంచారు కాబట్టి, వాళ్ళ బడ్జెట్ ని బట్టి మీరు సినిమా డిసైడ్ చేశారు కాబట్టి, ఇది తక్కువ బడ్జెట్ సినిమా కాబట్టి 20 రూపాయలకో 10 రూపాయలకో టికెట్ పెట్టమని ప్రేక్షకుడు కూడా అడగచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ప్రముఖ యాక్టివిస్ట్ అలాగే అడ్వకేట్ బాలగారు జాయిన్ అయ్యారు. బాలగారు నమస్తే. నమస్తే బాలగారు, మీ ఒపీనియన్ ఏంటి? టికెట్ల రేట్ల పెంపకానికి సంబంధించి పుష్ప 2కి సంబంధించి చాలా వివాదాలు నడుస్తున్నాయి కదా, కానీ సగటు ప్రేక్షకుడు మాత్రం ఈ టికెట్ల రేట్ల విషయంలో కొంత నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఎంతైనా తాము కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. దానికి తగ్గట్టే మార్కెట్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. మీ ఒపీనియన్ ఏంటి? సార్ వెరీ సింపుల్ సార్. ఇప్పుడు ఒక సినిమాలలో టైప్స్ ఉన్నాయండి. ఫ్యామిలీ సినిమా, యాక్షన్ సినిమా, లవ్ సినిమా, ఇలా రకరకాల టైప్స్ ఉన్నాయి కదండి. ఒక్కొక్క టైపు ఒక్కొక్క ఆడియన్స్ కి సంబంధించిన సినిమాలు తీయడం కోసం ఏంటది. ఇప్పుడు సామాన్య పౌరుడు సినిమా చూడట్లేదు, నేను చూడలేకపోతున్నానంటే అతనికి సంబంధించింది కాదు. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అంత పెద్ద ఎత్తున ఓపెనింగ్ పెట్టుకొని అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత డబ్బులు వాళ్ళకి నచ్చినట్టు సినిమా టికెట్లు పెట్టుకోకపోతే కామన్ మ్యాన్ కి ఇదేమైనా ఎసెన్షియల్ సర్వీస్ అనుకుంటున్నారా అండి? లేకపోతే ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్ లా ప్రభుత్వాల నుంచి మాకు రాలేదు, సినిమాలు ఎక్కువ రేట్లు పెట్టేస్తారంటే చూడొద్దు. అవును సార్, ప్రభుత్వం ఒక రేటు డిసైడ్ చేసినప్పుడు ఆ రేట్ కమ్మాలి కానీ ఎక్కువ పెంచి ఎట్లా అమ్ముతారండి టికెట్? అది ప్రభుత్వం ఒక రేటు డిసైడ్ చేసిందండి, ఆ రేట్ అమ్మాలి. 1000 రూపాయలు ఎందుకు అమ్మాలి? ప్రభుత్వం చెప్పలే కదా 1000 రూపాయలు అమ్మమని. ఓకే సార్, ఇప్పుడు 200 పెంచుకోమని చెప్పారు. నన్ను మాట్లాడిస్తారా? చెప్పండి. ప్రభుత్వాలకి అప్లికేషన్ పెట్టుకుని రేట్లు పెంచుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం అవునా? అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత ఆ రేట్లకే కదా అమ్ముతారు. ఆ రేట్లకే అమ్మాలి. మరి ఇప్పుడు 1100, ఇప్పుడు మేము లైవ్ చూపిస్తున్న 1100 సంధ్యా థియేటర్లు అమ్ముతున్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వింటారా? ఓకే సార్ చెప్పండి. నేను ఆన్లైన్ లో టికెట్ కొనుక్కోవాలనుకున్నానండి. ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్ వచ్చేసి 450 రూపాయలు 500 రూపాయలు అనుకోండి. మీ షోలోనో లేకపోతే ఇంకో షోలోనో నేను టికెట్ కొనుక్కోవాలంటే వాడు ప్లాట్ఫామ్ ఫీజు పెడతాడు, వాడు 200 250 పెడతాడు. అది దానికి టికెట్ కి సంబంధం లేదు. వాడి ఫీజు టికెట్ ఫీజు కలిపే వసూలు చేసుకుంటాడు. కానీ ఓన్లీ ప్రభుత్వం 250 రూపాయలు చెప్పింది కదా, 500 చెప్పింది కదా, 700 అదే తీసుకుంటాడా? అంటే నేను సర్వీస్ ఒక్క నిమిషం బాలగారు, ఒక్క నిమిషం ఈ కేసు ఒక్క నిమిషం. బాలగారు ప్రస్తుతం పిటిషనర్ ఉన్నారు మనతో పాటు, ఆయన చెప్తారు. మీ క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చెప్తారు. సతీష్ బాలగారు బుక్ మై షోలో కానీ ఏదైతే టికెట్ అమ్మే ఏదైతే ప్లాట్ఫామ్ లో ఉంటుందో అందులో డిస్క్రిప్షన్ క్లియర్ గా ఉంటుంది.
దేనికి ఎంత ఛార్జ్ చేస్తున్నాం అనేది, వాళ్ళ సర్వీస్ ఛార్జ్ ఎంత అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు మీరు మీ చేతిలో మొబైల్ ఉంటే బుక్ మై షోలోకి వెళ్ళి చూడండి. అక్కడ మీకు రావాల్సింది ఏంటంటే 150 రూపాయలు పాత రేటు, గవర్నమెంట్ పెంచిన 200 కలిపి 350 రూపాయలు రావాలి. మీరు టికెట్స్ ఎన్ని టికెట్లు అయితే బుక్ చేసుకోబోతుంటారో అప్పుడు దానికి జిఎస్టీ వేటిని యాడ్ చేసేసి వాళ్ళ సర్వీస్ ఛార్జ్ యాడ్ చేసి ఫైనల్ అమౌంట్ కట్ చేయడానికి ముందు వస్తుంది. కాకపోతే మీరు జస్ట్ టికెట్ రేట్ వరకు వెళ్లి చూస్తేనే 530 రూపాయలు ఉంటుంది. 350 రూపాయలు ఉండాల్సిన టికెట్ 530 రూపాయలు ఉంటుంది. మీరు చెప్తున్నటువంటి వాళ్ళ ప్లాట్ఫామ్ ఛార్జెస్ అవన్నీ కూడా ఏంటంటే ఎన్ని టికెట్లు మీరు బుక్ చేసుకుంటున్నారు అన్న దాని తర్వాత అప్పుడు యాడ్ అవుతాయి, ముందే రావు. ఇప్పుడు ఈ 530 రూపాయలు అనే దానికి 180 రూపాయలు అడిషనల్ గా యాడ్ అవుతుంది. ఈ అడిషనల్ గా యాడ్ అయింది దేని గురించి అనేది ఇంకో విషయం. శివ గారు మీరు ఇందాక చెప్పారు 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని. అఫీషియల్ గా బుక్ మై షోను అనౌన్స్ చేయమని చెప్పండి. ఆ అనౌన్స్ చేసిన 10 లక్షల టికెట్లకు సంబంధించిన సర్వీస్ ఛార్జ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంతెంత వాళ్ళకు ఇన్కమ్ వచ్చిందో దాని మీద ట్యాక్స్ వాళ్ళు పే చేస్తున్నాం అనేది పబ్లిక్ డొమైన్ మీదకి తీసుకొని రమ్మని చెప్పండి, వాళ్ళను రమ్మని చెప్పండి. ఈ రోజు వీళ్ళు ఏదైతే ఈ రోజు తెలంగాణతో సహా మొత్తం సినీ ప్రేక్షకుల బలహీనతను దోచుకుంటున్నా అనే వర్డ్ నేను స్పెసిఫిక్ గా వాడుతున్నాను. ఈ మైత్రి మూవీ మేకర్స్ అండ్ అల్లు అర్జున్ ఏదైతే యువతకు ఐకానిక్ స్టార్ గా ఉంటానో, ఐకానిక్ పర్సన్ అని చెప్పుకుంటున్న అల్లు అర్జున్, వీరు నిజాయితీ అనేది ఓకే, మీరు దోచుకుంటున్న ఈ దోపిడీకి సంబంధించిన కనీసం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాకు 1000 కోట్ల ఇన్కమ్ వచ్చింది అని మీరు అనౌన్స్ చేయాలి. మీరు మైత్రి మూవీ మేకర్స్ ఒకవేళ ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే నిజాయితీగా మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది అనౌన్స్ చేయాలి. ఆ ప్రాఫిట్ కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ను మీరు బహిరంగంగా జనాల ముందు చూపించాల్సి ఉంటుంది. దీనికి మీరు రెడీ అయితే మీరు నిజాయితీగా మీరు సినిమాల గురించి వచ్చినట్టు, లేదనుకుంటే ఖచ్చితంగా మీరు సినిమా ప్రేక్షకులను దోచుకుంటున్న దొంగల కిందనే చూడాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగా గవర్నమెంట్ రేటు పెంచిన అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ రేటు ప్లస్ ప్లాట్ఫామ్ ఫీజు లేదంటే కమిషన్ లేకపోతే ఇంకోటి వగేరా అవన్నీ తీసేసుకుంటే ఓకే, వెరీ వెల్. అది కాకుండా ఎక్సెస్ ఏదైనా తీసుకుంటున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ మనం కంప్లైంట్ చేయొచ్చు, దాని మీద కంప్లైంట్ అనేది తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకునేది ఎక్కడ, ఒక ఆన్లైన్ స్టోర్ లో, థియేటర్లకు వెళ్లి టికెట్ బుక్ చేసుకునే దగ్గర కానీ నిజంగా అంత ఎక్సెస్ కలెక్ట్ చేస్తే వీళ్ళు అన్నట్టు కంప్లైంట్ చేయడానికి టికెట్లు ఉండట్లే కదా బాలగారు, సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తే టికెట్లు ఉండట్లా, మీకు తెలుసో సినిమా థియేటర్ దగ్గరికి వెళ్తే టికెట్లు ఉండట్లా, ఆల్రెడీ సోల్డ్ అవుట్ బోర్డులు పెడుతున్నారు, అది వేరే విషయం. ఆ కథ, ఆ దోచుకోవడం, ఆ బ్లాక్ లో అమ్ముకోవడం, థియేటర్లు అమ్ముకుంటున్నారా ఎవరైనా అమ్ముకుంటున్నారా, అదంతా వేరే స్టోరీ. అది ఏ థియేటర్ దగ్గర టికెట్లు ఆల్రెడీ మాట్లాడిస్తారా? కంటిన్యూ సార్. మీకు సార్ వకీల్ కదా, హలో అడ్వకేట్ గారు, సార్ మీరు మాట్లాడే మీద ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూడండి సార్. 1100 రూపాయలకు సంధ్యా థియేటర్ లో టికెట్ అమ్మిన్నారు. సింగిల్ థియేటర్ 1100 టికెట్ ఉంది, ఇందులో 1100 రూపీస్ అమ్మారు. ప్రింటింగ్ ఉంది 1100 అని. ఎలా ఎట్లా అమ్ముతారు సార్, మీరే చెప్పండి. గవర్నమెంట్ ఇంత పర్మిషన్ ఇవ్వలే కదా, 1100 రూపాయలు అమ్మమని చెప్పలే కదా. సింగిల్ స్క్రీన్ కు అడిషనల్ గా యాడ్ చేయాల్సింది 150 రూపాయలు, 150 ప్లస్ అక్కడ 100. ఓకే ప్లీజ్ కంప్లీట్ చేయండి బాలగారు. నేను అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారికి వెళ్తాను. టికెట్లు ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ 2 కండిషన్స్ మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. టికెట్లు ఎక్సెస్ తీసుకుంటే ఎవరి డబ్బులు అయితే ఇలా ఎక్సెస్ తీసుకొని అవుతున్నారో ఆ పర్సన్ క్లెయిమ్ చేయొచ్చు, కన్స్యూమర్ కోర్ట్ లో కూడా వెళ్ళి దాన్ని తీసుకోవడానికి. సార్ 1 మినిట్ లెట్ మీ కంప్లీట్ సార్. ఇక్కడ ప్రజల తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తామండి, బేసిక్ గా ఆ హోటల్లో బేసిక్ గా దాని పక్కన ఉన్న హోటల్లో సేమ్ ఇడ్లీ, సేమ్ పిండి, సేమ్ చట్నీ అన్ని సేమ్. కానీ అక్కడేమో 50 రూపాయలు ఇడ్లీ, కానీ ఒక పెద్ద హోటల్లోకి చట్నీస్ లోకి వెళ్ళేసరికి అక్కడేమో 550 రూపాయలు, 600 రూపాయలు ఇడ్లీ. ఎందుకు వేరియేషన్ అక్కడ ఇక్కడ ఒకటే ఉంది అంటే అది నేను ఒక కన్స్యూమర్ గా నాకు నచ్చితే నేను తీసుకోవాలి. ఇట్స్ ఓపెన్ కాంట్రాక్ట్ అంటారు దీన్ని. సార్ దానికి ఆ హోటల్ కి దానికి రెగ్యులర్ మెన్యూ ఉంటది,
వాడికి ఇష్టమయ్యే పోతాడు. ఇది అది కాదు కదా సార్. బాలగారు మీరు చెప్పేది దానికి దీనికి అసలు కంపేరే కాదు. ఒక జీవో 200 పెంచుకోమని చెప్పినప్పుడు 200 పెంచాలి కానీ అసలు 1000 రూపాయలు ఎట్లా పెంచుతారంటే ఒక టికెట్ పైన? అమ్మాలి సింగిల్ థియేటర్ 350 అమ్మంటే 1100 చెప్పండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా? హలో, శ్రీనివాస్ రెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఇట్స్ క్లియర్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క పుష్ప 2 అనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద సినిమా విడుదలైనా ఇదే పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది తగ్గించే. ఒక్క నిమిషం బాలగారు ప్లీజ్. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, అది కూడా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. ఏంటి ప్రభుత్వాలు ఏ చర్య తీసుకున్నా అంటే పెంచినా తగ్గించినా కూడా ఏదో ఒక వివాదం అవుతూనే ఉంది కదా. ఏం చెప్తారు శ్రీనివాస్ రెడ్డి గారు? అవునండి, ఇప్పుడు వివాద రహితంగా ఒక పాలసీ చేయాలంటే అందులో ప్రజా సంక్షేమాన్ని ముందల పెట్టుకోవాలి. మనకి రాజ్యాంగము ఇచ్చిన ఏదైతే విలువలు ఉన్నాయో ఈక్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు లిబర్టీ అంటే మీ యొక్క క్రియేటివిటీ ఎక్స్ప్రెషన్ తోటి సినిమాలు తీయండి, కాదంటలేను. ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అని ఇందాక వక్తలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, అందరూ లైఫ్ స్టైల్స్ ఒకటి తిరిగి ఉన్నాయా? వాళ్ళ వేజెస్ అందరు ఒకటి తిరిగి ఉన్నాయా? ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ తీసుకోండి, మీరు యూ టేక్ ఈవెన్ సిమెంట్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ ద జూనియర్ పర్సన్ అండ్ ద టాప్ మోస్ట్ పర్సన్ కి ఒక 10 times వేజెస్ డిఫరెన్స్ ఉంటాయి, 20 times ఉంటాయి. యూ టేక్ ఇన్ఫోసిస్ ఆల్సో. సార్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మీరు చెప్పేది విన్నాం సార్. నేను తెలంగాణ ఇక్కడ ఏమైతుంది కాన్సన్ట్రేషన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి వినండి సార్. ప్రొడ్యూసర్ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. మనీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ మనీ అంతా ప్రొడ్యూసర్ రామకృష్ణ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. సార్ వినండి సార్, మీరు అన్నది మీరు చెప్పింది ఇప్పుడు నేను విన్నాను. వాళ్ళు అంటే ఏ స్థాయికి ఉన్నదానికి ఆ స్థాయికి ఉంటది అని ఒక ఈక్వేషన్ చెప్పారు. హోటల్ కి దానికి దీనికి సంబంధించి అది చెప్పారు. అలాగే ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళ రెమ్యునరేషన్ దాన్ని బట్టి. ఇక్కడ మేము అడిగేది, మేము ఇప్పుడు ప్రభుత్వాలు 200 ఇక్కడ పెంచారు, మల్టీప్లెక్స్ పెంచారు, 150 రూపాయలు దీనికి పెంచారు. దాన్ని మేము అబ్జెక్షన్ చేయడం లేదు. మేము అనేది ఒక్కటే, మీరు అర్థం చేసుకోవాలి. 350+ ట్యాక్స్ తీసుకొని టికెట్ ఇవ్వండి, తప్పలేదు. 1100, 1000 రూపాయలు ఎందుకు అమ్ముతున్నా అనేదే కదా మేము అడిగేది. ఇప్పుడు మేము ఇండస్ట్రీలో ఉన్నాము. నేను కూడా ఒక 40 సినిమాలు తీసిన, నాకు తెలుసు. నా సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయింది, నాకు 10 సినిమాలు రిలీజ్ అయినాయి, అవన్నీ తీసేస్తుంటారు ఇప్పుడు థియేటర్లా. వీళ్ళందరూ చచ్చిపోయినా 10 మంది ప్రొడ్యూసర్లు చనిపోయి ఒకే ప్రొడ్యూసర్ బతకాలా ఇండస్ట్రీ? మీరు చెప్పింది అలా ఉంది. ఇప్పుడు కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ అది కాదండి, గతంలో ఇలా లేదు, కొత్తగా సృష్టిస్తున్నారు. ఇదంతా కావాలని సృష్టిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ వీక్ చాలా 9 సినిమాలు రిలీజ్ అయినాయండి, అన్ని ఆడుతున్నాయి. వాటిని అన్ని పక్కకు పెట్టి ఇష్టమున్న రేట్లకు అమ్మి సినిమాలు ఇప్పుడు చూసిరనుకో మళ్ళీ ఒక నెల వరకు ఎవరు సినిమాలు చూడరు. ఈ వచ్చే సినిమాలు ఎక్కడ మోనోపాలి అంటారు, దాన్ని మోనోపాలిజం అంటారు. మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మేము టికెట్ అమ్మమంటున్నాము, పెంచిన టికెట్ అమ్ముకోండి, ఇబ్బంది లేదు, కానీ ఎక్స్ట్రా అమ్ముతున్నారు అంటున్నాం. మేము అడిగేది అది పాయింట్. అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన రేట్ అమ్మమంటున్నాం. అంటే ఇప్పుడు పొద్దున శ్రీనివాస్ రెడ్డి గారే వాదించారు ఈ విషయం గురించి. బెనిఫిట్ షో కాదండి, ప్రాఫిట్ షో. ఎవరికి పోతుంది? GO10 లో శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇదే శ్రీనివాస్ రెడ్డి గారే ఈ కేసును వాదించారు మా తరఫున. ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, ఈ బెనిఫిట్ షో వెనుక ఒక కుట్ర ఉంది, అంటే అది ఒక మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ బెనిఫిట్ షో నుంచి వచ్చే కలెక్షన్లను ఒక ఎస్క్రో అకౌంట్ లో పెట్టమని కూడా కోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎస్క్రో అకౌంట్ లో పెట్టేసేసి ఇది యాక్చువల్ గా బెనిఫిట్ షో అవుతుందా, ఎవరికైనా ప్రాఫిట్ షో అవుతుందా, దాని మీద కేటగారికల్ గా గవర్నమెంట్ నుంచి ఒక మెకానిజం అనేది ఏర్పాటు చేయించేసేసి ఆ తర్వాతనే ఆ డబ్బుల్ని రిలీజ్ చేయాలని చెప్పడం జరిగింది.
ఎస్క్రో అకౌంట్ గురించి కూడా శ్రీనివాస్ రెడ్డి గారే సూచించడం జరిగింది న్యాయస్థానానికి. బెనిఫిట్ షో అనే సంస్కృతి ఇవాళ మొదట కాదు, గతంలో కూడా ఉండేది. కానీ గతంలో ఏం బెనిఫిట్ షో అంటే, బెనిఫిట్ షో ఒక షో ఫర్ ఓన్లీ ఫర్ వీళ్ళకేసారు ఫ్యాన్స్ కి. ఫ్యాన్స్ ఆ రోజు వాళ్ళు చూసి ఆ డబ్బులతోటి అమ్ముకుని వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళు చేసుకుని కటౌట్లు, పాలాభిషేకాలు, అన్నదానాలు, ఆ పులిహార పొట్టాలు, క్యూలో ఉండాలి, అవన్నీ చేసేవారండి. అందుకని వాళ్ళకని ఇచ్చేవారు. ఇది ఇప్పుడు అదే బెనిఫిట్ ఇప్పుడు ఏమైంది, ఎక్స్ప్లాయిటేషన్ కింద అయిపోయింది. బ్లాక్ టికెట్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. అది ఒక మంచి పర్పస్. ఫ్యాన్స్ పాప కష్టపడతారు, వాళ్ళు చేస్తున్నారు. ఆ రోజుల్లో సింగిల్ థియేటర్లే, మల్టీప్లెక్స్ లేవు, సింగిల్ థియేటర్. ఒక షో వాళ్ళకి ఇచ్చేస్తే ఆ డబ్బులతో పూలమాల డెకరేషన్, థియేటర్ బ్రహ్మాండంగా డెకరేషన్ చేస్తారు. ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటుంది, ఆ షో వాళ్ళకి ఇచ్చేవారు. ఆ పర్పస్ పోయి ప్యాన్ ఇండియా. కేతిరెడ్డి గారు ఇప్పుడు దాకా ఆన్లైన్ మోసాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక నేను ప్రస్తావించినట్టు ఆఫ్లైన్ మోసం గురించి ఏంటి? థియేటర్లకు వెళ్తే ఏ కొత్త సినిమా, ఏ పెద్ద సినిమాకి సంబంధించిన కూడా థియేటర్ల దగ్గర అయితే టికెట్లు మాత్రం దొరకవు. ఒకలో ఇద్దరికి ఇచ్చినా మొత్తం అయిపోయాయని చెప్తారు. ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది, ప్రతి ఒక్కరికి పర్సనల్ గా ఉన్నటువంటి అనుభవం ఏం చెప్తారు దానికి సంబంధించి కేతిరెడ్డి గారు? ఇప్పుడు ఆన్లైన్లో టికెట్లు బుక్ మై షోలో కొంత శాతం ఇస్తారు. కరెంట్ బుకింగ్ లో కూడా కొన్ని ఇవ్వాలా అనేది రూల్ ఉంటుంది అనమాట. వాళ్ళకు కొంచెం రూల్ ఉంటుంది. కరెంట్ బుకింగ్ లో కూడా ఇవ్వకుండా ఇప్పుడు వాడేం చేస్తాడంటే సర్వీస్ ఛార్జెస్ అని వేస్తాడు. ఎవరు బుక్ మై షో వాడు 50 రూపాయలు ఎక్స్ట్రా అట్లా తీస్తాడు. అదేవిధంగా 4K అని ఒకటి ఉంటుంది అనమాట, బిగ్ స్క్రీన్ సినిమా. దానికి డబల్ ద రేట్ ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఉంది, పుష్ప 2 కూడా ఉంది. అదే ఇప్పుడు ఈ డబల్ ద రేటు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన రేట్లకి డబల్ ఉంటుంది 4Kలో అయితే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనము దీని మీద వచ్చి చిన్న సినిమాలన్నీ కూడా అన్ని రకాలుగా కూడా ఎప్పటి నుంచో చిన్న సినిమాల గురించే మేము మాట్లాడుతూ ఉన్నాము. ఈ పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమా అనేది కిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రేట్లు పెంచిన దాని వల్ల వచ్చేది ఏం లేదు. పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కదా మీరు, మలయాళం దేశంలో రిలీజ్ అవుతుంది, దేశం అంతా రిలీజ్ అయినప్పుడు ఇక్కడ రేట్లు పెంచుకోవడం, ఇక్కడ రేట్లు పెంచుకోవడం ఎందుకు? నేను అడిగేది ఏంటంటే, మీరు పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఆంధ్రాలో మాత్రమే మీరు రేట్లు పెంచుకోవడం. తమిళనాడులో పెంచారా, కేరళలో పెంచారా, ఢిల్లీలో పెంచారా, బాంబేలో పెంచలేదు కదా. రెండు రాష్ట్రాలే, తెలుగు రాష్ట్రాలే పెంచుతారు, మీరు ఎక్కడా పెంచట్లేదు కదా. మరి మన పాన్ ఇండియా అన్నప్పుడు ఓకే. శ్రీనివాస్ గారు కంటిన్యూ. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. హలో, శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, ఈ పైసా ఇప్పుడు ప్రాజెక్టు ఇన్నోవేటివ్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్, దాంట్లో డబ్బులు ఖర్చు అవుతాయి కాదంటలేను. కానీ ఎప్పుడైతే మీరు ఒక ప్రొడ్యూసర్స్ గానో తీసుకున్నప్పుడు, మీరు అంచనా వేసినప్పుడు ఆ రోజు మీకు టికెట్స్ రేట్స్ని బట్టి చేసుకుంటారు. అంతేగాని రేపు గవర్నమెంట్ని మేము ముక్కుబిండి వసూలు చేస్తాము, ఆర్మ్ ట్విస్ట్ చేస్తాము, వాళ్ళ మీద మెడ మీద కత్తిపెట్టి వసూలు చేస్తాము అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇది ఇండియా ఈజ్ నాట్ ఏ బనానా రిపబ్లిక్ విచ్ కెన్ బి రూల్డ్ బై ఫ్యూ ఇండివిజువల్స్ ఆర్ ఫ్యూ కార్పొరేట్స్. దట్ ఈస్ వాట్ ఈజ్ నౌ ద పంచాయతీ ఇప్పుడు పార్లమెంట్లో నడిచేది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేవారికి అదే కాంగ్రెస్ పార్టీ కొందరికి కొమ్ము కాస్తుంది. ఐఎమ్ సారీ టు సే, ఐఎమ్ నాట్ ఓన్లీ అన్ అడ్వకేట్, ఆల్సో a political activist. I have my clean observations what's happening in the state of Telangana in last 1 year. Let me come to the crux of this GO, which is issued on the last minute on 29th. 22nd వాళ్ళు అప్లై చేసుకుంటారు, November 22nd, and the movie makers knows very well they are going to they are preparing all this launching of this project on 5th December, and how dare they will apply on 22nd November and they get their order memo on 29th, and నేను 30th నాడు నోటీస్ పంపిస్తాను అది చీఫ్ సెక్రటరీ హోమ్కి, రెస్పాన్స్ ఉండదు. ఫస్ట్ హాలిడే, సెకండ్ వర్కింగ్ డే నాట్ నిన్న మేము కోర్టుకు అప్రోచ్ అయ్యాము. ఇవాళ వచ్చి వాళ్ళు ఏమంటారు, లాస్ట్ మినిట్ 2 days బిఫోర్ అప్రోచ్ అయ్యారు,
సో ప్లీజ్ ప్లీడ్ చేస్తున్నారు. దే ఆర్ జస్ట్ మేము కూడా సరే మానవత్వం ఉన్నది, వీ డోంట్ వాంట్ టు కమ్ బిట్వీన్ ద ఫ్యాన్స్ అండ్ ద మూవీ అని చెప్పి వీఆర్ జస్ట్ నాట్ ప్రెస్డ్ ఫర్ ఎనీ స్టే ఆర్డర్ ఆర్ సస్పెన్షన్ ఆర్డర్ ఆఫ్ ద మెమో. బట్ henceforth we are cautioning government of Telangana and also this film industry, they should not play and go with mighty. They think that mighty can break the state. అది రాంగ్. ఎందుకంటే ఫస్ట్ మేము ఒకటే చెప్తున్నాను, ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి వస్తాయి? లెట్ మీ బి వెరీ క్లియర్. We should understand the money is coming from the marginal sections, underprivileged citizens. పాపం వాళ్ళు ఇన్ఫార్మల్ వర్కర్స్, మైగ్రెంట్ వర్కర్స్, గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్. రేపు ఈ 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొనేది ఎవడో పెద్ద పెద్ద అంబానీయో, అదానియో, బిర్లానో, టాటానో పోయి క్యూలో నిలబడి కొనరు, లేకుంటే ఈ బుక్ మై షో నుంచి కొనరు. ఇది మధ్య తరగతి, బిలో మిడిల్ క్లాస్ అండ్ ఇలాంటి వల్నరబుల్ సెక్షన్స్ ని మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ సినీ గోవర్స్ ఎవరండి? దే ఆర్ నాట్ ఆన్ రెగ్యులర్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కాదు, వాళ్ళకి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు వీళ్ళు మధ్యరాత్రి 1ంటికి 4ంటికి అందరు ఏమంటున్నారు? కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా ఇంక్లూడింగ్ గవర్నమెంట్, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ IMA గైడెన్స్ ఇస్తుంది, ఎట్లా మీరు బయటికి వెళ్ళకండి, చలి బాగా ఉన్నది, వెళ్తే అత్యవసరం అయితేనే స్వెటర్ వేసుకోండి, వెళ్ళండి, మూతి ముక్కు మూసుకోండి, మాస్క్ అది మంకీ క్యాప్ పెట్టుకోండి, షాల్వ్ కప్పుకోండి, తర్వాత బఫ్లర్ కట్టుకోండి అని చెప్తున్నారు. అలాంటిది ప్రభుత్వము హౌ డేర్ దే విల్ ఆస్క్ పీపుల్ టు రష్ టు ద సినిమా హాల్స్ ఎట్ 1 AM in the morning and 4 AM in morning. అంటే ప్రజలని ఇంట్లో ఉండి ప్రశాంతంగా ఉన్నోని పోయి ఒక ర్యాట్ రేస్ క్రియేట్ చేశారు. ఏమైతుంది? సినిమా 1 నెల రోజులలో రికవర్ చేసుకోలేరా మనీ? అంటే 12,000 నిన్న చెప్తున్నారు, 12,000 థియేటర్లు, 10 లక్షల టికెట్స్ బుక్ అయినాయి. వై దిస్ నెంబర్స్ రికార్డ్ బ్రేకింగ్? స్టడీ విన్స్ ద రేస్. అంటే వాళ్ళకి తీసిన సినిమా వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా, పబ్లిసిటీ ద్వారా మేము లాస్ అవుతామని చెప్పి ఏదో హైప్ క్రియేట్ చేశాము. అందులో ఏమి లేదు మసాలా. ఐఎమ్ సారీ టు సే, నైదర్ ద డైరెక్టర్ నార్ ద హీరో ఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ బ్లడీ మూవీ. దట్స్ ద రీజన్ హీ ఈస్ మేకింగ్ ఫూల్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. 17 నాడు మీ దూద్ కా దూద్ పానీ కా పానీ చేస్తాము ఈ సినిమాది. వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ పెట్టారు? సరే వాళ్ళు బిగ్ బడ్జెట్ అంటుండ్రు, ఎక్కడెక్కడ పెట్టారు ఆ డేటా తీసుకొని రావాలి. రెండోది ఇది 20% తెలంగాణ భూభాగంలో షూటింగ్ కావాలి. ఇఫ్ దే ఆర్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ జియో టు హైక్ ద రేట్స్, కాబట్టి 20% చేశారా వాళ్ళు? ఇక్కడ 20%, ఆంధ్రాలో 20% చేస్తే విదేశాల్లో ఎక్కడ చేశారు? ఇక్కడ 20% మిస్టేక్. ఇక్కడ తెలంగాణలో 20% షూట్ చేయాలని జీవో లేదు, ఆంధ్రాకే ఉంది జీవో. ఆంధ్రాలో 20% చేయాలని ఆంధ్ర వరకే జీవో. సార్, ఐఎమ్ టెలింగ్ విత్ మై వైజ్ నాలెడ్జ్ ఆఫ్ లా దట్ జియో ఈజ్ అండర్ డార్క్. మేము అది కూడా హైకోర్టుని అడిగాము. జియో 120 ఉంది, జియో 10 లేదు. మీరు మెమో చూడండి, మెమోలో 3 రిఫరెన్సెస్ ఇచ్చారు. రిఫరెన్స్ 1 ఈస్ జియో 120, సెకండ్ రిఫరెన్స్ ఇస్ జియో 10, థర్డ్ రిఫరెన్స్ ఇస్ ద రిక్వెస్ట్ లెటర్ ఫ్రమ్ ద మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLC. ఆ 22వ తారీఖు లెటర్ ఇవాళ ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. వాళ్ళు డేటా ఇచ్చారా? ఈజ్ ద అప్లికేషన్ is with in proper format. అసలు బేసిక్ contention in the court. వాళ్ళ అడ్వకేట్ మిస్గైడ్ చేశాడు. చిట్టిబాబు గారు, ఇందాక కేతిరెడ్డి గారు కూడా ఒక విషయం చెప్పారు. ఎందుకు పవన్ కళ్యాణ్ అసలు తొలి నుంచి కూడా ఈ టికెట్ల పెంపుదల గానీ తగ్గింపు గానీ ఆయన పట్టించుకోవట్లేదు, ఆయన అవాయిడ్ చేస్తున్నారు. కాకపోతే మూవీ గురించి ఆల్రెడీ ఆయన ఒక కామెంట్ చేశారు, మనం మాట్లాడుకున్నాం, కేతిరెడ్డి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఎందుకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అన్ని విషయాల్లో ప్రస్తావిస్తున్న ఆయన కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన పవర్ స్టార్, ఆయన ఎవరు ఇండస్ట్రీ నుంచి వేరు చేసి మాట్లాడలేరు, ఎంత ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రకంగా ఈ స్థాయిలో రేట్లు పెంచినా కూడా
ఆయన మాట్లాడకపోవడం, పైగా ఆయన ఒక కామెంట్ చేశారు మూవీకి సంబంధించి ఆల్రెడీ పక్క రాష్ట్రంకి వెళ్ళి మరి కర్ణాటకలో చేసినటువంటి పరిస్థితి. ఎందుకని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే వెరీ సింపుల్ అండి, సింపుల్ లాజిక్. సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా వస్తుంది, ఇప్పుడు దీన్ని ఏదైనా చేస్తే ఈ ప్రాబ్లం ఇదే అటాక్ దానికి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఒక రూల్ అక్కడ ఒక రూల్ చెప్పలేరు కదా. కనుక దీని గురించి ఏదైనా కమెంట్ చేస్తే పెంచడం గురించి కమెంట్ చేసినా ఇంకోటి చేసినా నెక్స్ట్ దానికంటే అవుతుంది, మళ్ళీ బాలకృష్ణ సినిమా కంటే వస్తుంది. సో రెండు వేళ సంబంధించిన సినిమాలే. సో కనుక మౌనం ఈజ్ బెటర్. నోరు తెరిచి అట్లా ఇబ్బంది పెట్టి కనిపించదు కానీ సింపుల్ అంతే, అంతకన్నా ఇంకేమీ లేదు. అయితే పవన్ కళ్యాణ్ అలా జుట్టు ఎగరేసుకుని అని మాట్లాడే బాబు ఎందుకు మాట్లాడితే సైలెంట్. ఇందాక కేతిరెడ్డి గారు అన్నట్టు యాక్సెప్ట్ చేస్తారా మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా అన్స్టాపబుల్ షో నుంచే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయిందంటే? అన్స్టాపబుల్ లో ప్రిపేర్ చేశారు, 2 రకాల అన్స్టాపబుల్ 2 ప్రిపేర్ చేశారండి. ఒకటి లోకేష్ ని ప్రమోట్ చేశారు మొత్తం షోలో, లోకేష్ అంటే ఇండైరెక్ట్ గా నెక్స్ట్ చంద్రబాబు తర్వాత లోకేష్ గారికి ప్రాతిపదిక వేసారు. ఆ ప్రిపరేషన్ నెక్స్ట్ వాళ్ళు జస్టిఫై చేసుకుంటానికి చంద్రబాబును కూర్చోబెట్టి జస్టిఫై చేసుకుని ఇంకా అలనాటి జైలుకి వెళ్ళిన దాని సింపతిని మళ్ళీ ఒకసారి మైండ్ లో రివైవ్ చేయడానికి ఈ 2 కారణాలకు వాడారు. అది పాపం బాలయ్య ఏంటంటే అటు బావమరిది వియ్యంకుడు ఏం చేస్తాడు, కనుక బాలయ్య కూడా తప్పక ఆ రూట్లో నడవాల్సి వచ్చాయి. అది అర్థమైపోయింది, ప్రజలకి అర్థమైపోయింది బాగా ఫుల్గా. రైట్. అలాగే రామకృష్ణ గారు, మనం ఇప్పుడు దాకా టికెట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇది కాకుండా ఈ మూవీకి సంబంధించి మరో విషయం కూడా, బాయ్కాట్ అనేది ఈ మధ్య కొత్తగా ట్రెండ్ అవుతున్నటువంటి విషయం. ఇది కూడా ఇండస్ట్రీకి కొంత చేటు చేసేది, కొంత కాదు చాలా వరకు చేటు చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరు పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ ఎదుటి వారిని బాయ్కాట్ చేయమని బాలీవుడ్ లో మనం చూసినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిస్తుంది ఈ సంస్కృతి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? పుష్ప 2 బాయ్కాట్ చేయాలి, పుష్ప 2 బాయ్కాట్ చేయాలి. అది అసలు చెప్పడమే తప్పు. మెయిన్ గా ఇప్పుడు వాళ్ళు అందరూ కరెక్ట్ బాగానే ఉంటారు, ఈ మధ్యలో ఫ్యాన్స్ వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళు కొట్టుకోవడం తప్ప అందరూ మళ్ళీ ఫైనల్ గా అందరు కరెక్టే ఉంటారు. కానీ ఒక మూవీని చూడొద్దు అని చెప్పడం అనేది 100% తప్పు. నువ్వు ఒకే రేట్లు పెంచిన విషయం మీద మాట్లాడి దాని మీద మాట్లాడడం అనేది ఒక లెక్క, మనం మాట్లాడచ్చు. నిజం కూడా ఎక్కువ తీసుకోవద్దు అనేది చెప్పొచ్చు, దాని మాటలు మాట్లాడు. సినిమా చూడొద్దు అనేది ఒకటి, సినిమా ఆడదు అనేది కూడా చెప్పడం తప్పు. ఎందుకంటే ఎవరు కూడా చెప్పలేరు దాన్ని. అలా చెప్పే వాళ్ళైతే ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఇది కూడా 100% డెఫినెట్ గా బాగా ఉండొచ్చు, ఉండకపోతే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంటే బ్రహ్మాండంగా రిపీట్ అవుతారు, లేదు బాగా లేకపోతే చూడరు. చూస్తాను కదా ఎన్నో సినిమాలు విషయం కూడా మేము మాట్లాడేది రేట్లు తగ్గిస్తే రిపీట్ ఆడియన్స్ చూసాము, 5 చేసాం. ఫస్ట్ వీక్ లోనే 7 సార్లు చూసారు అక్కడ పుష్ప 1 ని. రేట్లు తక్కువ అయితే రిపీట్ ఆడియన్స్ వస్తారు, ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఈ రేట్ కంటే ఎక్కువ వస్తాయి. జగదీశ్వర్ రెడ్డి గారు 1000 రూపాయలతో ఒకసారి జగదీశ్వర్ రెడ్డి గారు, గతంలో చూసుకుంటే మా చిన్నప్పుడు కూడా ఒక సినిమా 100 రోజులు ఆడింది, 200 రోజులు ఆడింది అని చెప్పి చక్కగా చాలా సగర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉండే. అప్పుడు ఇన్ని థియేటర్లు లేవు, చాలా తక్కువ థియేటర్లు, చాలా తక్కువ ఊర్లలో విడుదలైనా కూడా అన్ని రోజుల పాటు ఆ సినిమా 100 రోజులు అంటే 3 నెలలు పైనే ఆ సినిమా అట్లా ఉండడం మనం చూస్తాం. కానీ ఇప్పుడు పుష్ప 2 కావచ్చు, అంతకుముందు ఇంతే హైప్ తో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, ఎన్ని కనీసం 90 రోజులు పోనీ 3 నెలలు అనుకుందాం, ఎన్ని ఆడాయంటే ఏం చెప్తా? 1 తెలుగు కంటే హిందీలో బాగా ఆడింది. చెప్పాలంటే తెలుగు కంటే హిందీలో ఎక్కువ కలెక్ట్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వచ్చి ఈ మధ్యలో వచ్చి ఈ పైరసీ వల్ల సినిమా వచ్చి కింద స్టేషన్ల వరకు రిలీజ్ చేసేస్తున్నారు. అంతకుముందు పైరసీ వచ్చి సి క్లాసుల నుంచి వచ్చేది, వాడు హైయర్కి వేసేవాడు సినిమా, వేసి ఆ ప్రింట్ ద్వారా దొంగ ప్రింట్ తీసి ఇమీడియట్ గా మార్కెట్ చేసేవాళ్ళు అనమాట. ఇలా ఒక చైన్, ఒక మాఫియా ఉండింది. కాబట్టి ఇప్పుడు ఇది కింద వరకు రిలీజ్ కావడం అది ఓకే. ఇప్పుడు 100 రోజుల సినిమా అనేది ఆడే పరిస్థితి లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా
వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వస్తుంది. ఓటీటీని టైం లిమిట్ పెంచాలి అని ఓటీటీ కంటే ముందే చాలా చోట్ల కాదు వచ్చేస్తారు. ఓటీటీ టైం మామూలు 30 రోజులు పెడతారు. 30 రోజులు కాకుండా కొంచెం 60 రోజులు, 90 రోజులు ఉంటే నన్ను అడిగితే చిట్టిబాబు గారు, నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం, ఓటీటీలో చూసిన వాళ్ళంతా కూడా రిపీటెడ్ ఆడియన్స్. ఎస్, థియేటర్కి వెళ్ళి చూడని వాళ్ళంతా కూడా వేరే వెబ్సైట్ లో వాళ్ళ making style చూస్తున్నారు. మారిపోయింది. చాలా మంది వెబ్సైట్ లో చూస్తున్నారు, మిగిలిన వాళ్ళు థియేటర్ లో చూస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఓటీటీలో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మా మేకింగ్ స్టైల్ మారిపోయిందండి. ఓటీటీలో చిన్న స్క్రీన్ లో చూస్తే ఎంజాయ్ చేయలేని పరిస్థితి, డార్క్ గా, బ్లాక్ చీకట్లో డల్ ప్రతి ఒక్కరు హోమ్ థియేటర్ పెట్టుకోండి. అందుకని హోమ్ థియేటర్ ఎవరు మా పైన ఉన్నాడు డబ్బులున్నాడు, మామూలుడికి ఆ ఓటీటీలో చూస్తే కూడా పనికిరాని పరిస్థితులు టెక్నాలజీ పెట్టుకున్నారు కనుక ఓటీటీ చూస్తే కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని ఆయన ఓటీటీ వస్తుందంటే డబ్బు కోసం ఇంత రేట్లు పెట్టబట్టి వాడు ఓటీటీకి వెళ్తాడు. మనమే డ్రైవ్ చేస్తాం, ఓటీటీలో చూసుకురా, ఓటీటీలో చూసుకురా, ఇంత అయిపోతుంది. మనమే తప్పు చేస్తాం. వాడు కంఫర్టబుల్ గా పెట్టామనుకోండి ఓటీటీకి వెళ్ళాడు. ఓటీటీ మళ్ళీ రిపీట్ పవన్ కళ్యాణ్ సందేశం జనంలో వెళ్తే బ్లాక్ లో టికెట్లు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి మేమే బ్లాక్ అమ్ముతాం అన్నట్టు సతీష్ కమల్ గారు, ఇందాక మీ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రస్తావించినట్టు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఆయన ప్రస్తావించారు. కేతిరెడ్డి గారు కూడా అయ్యే అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి. పుష్ప 2నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. అంటే కేవలం ఈ ఒక్క సినిమాకనే పరిమితం కాదు. ఈ సినిమా ఫంక్షన్లోకి వచ్చి అభిమానులు పాట్నాలో లాఠీ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి. లాఠీ దెబ్బలు తింటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ సినిమా అయినా సరే కటౌట్లు కడుతూ చాలా మంది చనిపోతూ ఉంటారు. రకరకాల ఇబ్బందులు అభిమానులు పడుతూ ఉంటారు. ఇప్పుడు వాటికి తోడు కొత్త ఇబ్బందులు అన్నట్టు అర్ధరాత్రి బెనిఫిట్ షోలు పెట్టడం, అర్ధరాత్రులు ప్రేక్షకుల్ని థియేటర్లోకి తీసుకురావడం, ఆరోగ్యం కావచ్చు, భద్రత కావచ్చు, ఈ రెండు కూడా ప్రశ్నార్థకం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ ఒరవడి కరెక్ట్? మీరు ఆయన చెప్పడానికి ముందు మీకు ఒక విషయం చెప్తా. అంటే మీరు చెప్పిన దాని కంటిన్యూషన్, ఢిల్లీలో ఒక థియేటర్కి వేరే ప్రొడ్యూసరు థియేటర్ అడిగాడు. థియేటర్ అడిగితే సింగిల్ థియేటర్ అయితే లేదు అంటే అప్పుడు ఏమిటంటే దీని పుష్ప 2 బ్యానర్, పుష్ప 2 హోర్డింగ్ వాళ్ళ థియేటర్ ముందు పెడితే థియేటర్ ఇచ్చాడు. అంటే ఒక హోర్డింగ్ కూడా హోర్డింగ్ ఇస్తే థియేటర్ దొరికింది. ఆ స్థాయికి వెళ్ళింది సినిమా. అసలు దాన్ని మీరు చెప్పడానికి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సరే, అభిమానుల పట్ల గాని ప్రజల పట్ల గాని వీళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉందని మనము ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కేవలము డబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఏమాత్రం వీళ్ళు మనుషుల గురించి లేదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి ఏమాత్రం ఆలోచన ఉన్నా కూడా ఈ రకమైన దోపిడీ ఉండదు. సింగిల్ స్క్రీన్లలో కూడా 1000 రూపాయల టికెట్లు తీసుకొని చేయడం అనేది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఒక రిక్షా పర్సన్, ఒక ఆటో రిక్షా డ్రైవరు వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈరోజు జడ్జి గారు కూడా అదే చెప్పడం జరిగింది. అంత నిర్దాక్షిణ్యంగా జనాల్ని దోచుకోవాలని అనుకుంటుంటే, ఎందుకంటే ఇప్పుడు 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఒక హీరోకి అవసరమా అండి? ఏ బేస్ మీద ఆయనకి ఇస్తున్నారు? డిమాండ్ అండ్ సప్లై కింద వస్తుందేమో, మీకు సంబంధించిన విషయం ఇది. కాకపోతే మీరు అన్ని కోట్లు, 100 కోట్లు మీరు వెనకేసుకుంటున్న సందర్భం లోపల మీ గురించి చనిపోయిన అభిమానుల గురించి కానీ లేదంటే ఈ మిగతా జనాల గురించి కానీ మీకు బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా? మేము ఈరోజు కోర్టు తలుపు తట్టింది కూడా ఇదే ఉద్దేశంతో. ఒక జవాబుదారీతనం అనేది ఉండాలి. ఈరోజు రవి గుప్తా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ జీవో కూడా కాదు, మెమో దొడ్డిదారిని ఇచ్చినటువంటి వేగ్గా ఇచ్చారు. జీఓఎంఎస్ నంబర్ 10 అని రిఫరెన్స్ ఏదైతే మెన్షన్ చేశారో అది పబ్లిక్ డొమైన్ లో లేనే లేదు. దాన్ని లేని జీఓఎంఎస్ నంబర్ 10 ను మెన్షన్ చేస్తూ మీరు ఏ రకంగా ఏ బేస్ మీద ఈ టికెట్లు పెంచుకోవడానికి ఇచ్చారు? కేర్ఫుల్ కన్సిడరేషన్ అంటే 150 రూపాయలు పెంచాలని ఏ బేస్ మీద పెంచాలని అనుకుంటున్నారు మీరు? 200 రూపాయలు ఏ బేస్ మీద పెంచాలని చెప్పి డిసైడ్ అయ్యారు మీరు. ఈ రోజు 1 o'clock షోకు సంబంధించి అది కలెక్టర్లకు, ఎస్పీలకు, మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్ లోపల కమిషనర్లకు ఆర్డర్స్ ఇచ్చారు. 1 o'clock రవి గుప్తా గారితో సహా రవి గుప్తా గారు హైదరాబాద్ లో థియేటర్లను విజిట్ చేయాలి. కలెక్టర్లు జిల్లాలో విజిట్ చేయాలి. కమిషనర్లు, ఎస్పీలు జిల్లాల్లో 1 o'clock షోకు, బెనిఫిట్ షోకు ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరో అంశం చూసుకుంటే, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక అంశాన్ని తీసుకొచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేసిన వారికి మాత్రమే మేము ఈ రకమైనటువంటి బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ల రేట్ల పెంపు కావచ్చు ఇస్తాము. టికెట్ల రేట్ల గురించి మా దగ్గరకు వస్తున్నారు కానీ ఇలాంటి వీటి విషయంలో ఎందుకు పార్టిసిపేషన్ ఉండట్లేదని ఆయన క్వశ్చన్ చేశారు. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ కూడా ఒక వీడియో, ఒక టీజర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కాకపోతే 300
కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్ళు, పెద్ద పెద్ద వందల కోట్లతో బడ్జెట్ చేస్తున్నటువంటి నిర్మాతలకు లేదంటే యాక్టర్లకు, అభిమానులకు సంబంధించి డ్రగ్స్ విషయంలో అవేర్నెస్ చేయాలని ప్రభుత్వాలు కోరడము, ముఖ్యమంత్రులు వచ్చి క్వశ్చన్ చేయడము, ప్రశ్నించడము, ఇది చేస్తే కానీ గుర్తురాదా? అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు అల్లు అర్జున్ చేసినా ఇంకొక నటుడు చేసినా కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయిన తర్వాత ఇలా చేస్తేనే మేము ఇస్తాము అని చెప్పిన తర్వాత చేయడం వల్ల ఏం సూచిస్తుంది ఇది? అంటే కేవలం టికెట్ల రేట్ల పెంపు కోసమే చేస్తున్నట్టే కదా. ఈ ప్రభుత్వాన్ని అడిగిన దాని గురించి మీరు వీళ్ళకి బాధ్యత లేరాడదు. ఈ ప్రభుత్వానికి ఇవాళే గుర్తొచ్చిందా కమిషన్లు దొబ్బి డ్రగ్స్ అక్కడ నుంచి ఎక్కడ దాకా వస్తున్నాయి, ట్రావెలింగ్ రూట్ తెలీదా మీకు? పట్టుకుంటే చేత కాదా మీకు? డ్రామాలు ఆడి మీ పబ్లిక్ మీరు ఏదో చేస్తున్నారు అనిపించడం కోసం ఆఫీసులు పట్టుకుని తెలీదా ట్రావెలింగ్? ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో మాట్లాడిన దానికి మమ్మల్ని ఇచ్చేసి మాట్లాడక్కర్లేదు. సినిమా వీళ్ళు ఎవడో గుర్చేయగలరు, రేవంత్ రెడ్డి గుర్చేయగలరు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా వీళ్ళు ప్రచారం చేయాలి అని చెప్పి అని అనుకున్నట్లయితే, ఒకవేళ దాని గురించి తీసుకొని వెళ్ళాలనుకుంటే మొదటగా చేయాల్సింది ఇండస్ట్రీ లోపల ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళను దూరం పెట్టాలి అని చెప్పి ఏమన్నా నిర్ణయం చేసుకోగలుగుతారా? వీళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్న వాళ్ళను దూరం పెడతాము, వాళ్ళతో సినిమాలు చేయము, లేదంటే వాళ్ళకి సినిమా అవకాశాలు ఇవ్వమని చెప్పి అట్లాంటి విషయాల గురించి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీకి చెప్పే పరిస్థితిలో ఉన్నారా? ఇండస్ట్రీ ఆ బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉందా? ఒక వ్యక్తికి సంబంధించి అంటే డ్రగ్స్ కి సంబంధించి ఒక తీవ్రమైన సమస్య, అది పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర ఉంటుంది అనే దాని గురించి ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల టైం లోపల కూడా సినిమా ఇండస్ట్రీ లోపల చాలా మంది గురించి కూడా ఆరోపణలు జరిగినాయి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమైన రాజకీయ నాయకుల సంబంధాల విషయం లోపల కూడా చెప్పడం జరిగింది. వాటి విషయం లోపల ఈ రోజు ఇండస్ట్రీ కూడా బాధ్యత తీసుకొని మేము చెప్పగలుగుతాం. సినిమా ఫీల్డ్ నేను అడుగుతా, ఇదే రేవంత్ రెడ్డిని ఈ గంజాయి ఎక్కడ మహబూబ్ నగర్ లో ఎక్కడ గంజాయి పడుతుంది తెలియదా? ఓపెన్ గా ఉన్నాయి, పట్టుకోమనండి, ప్రభుత్వం చేయమనండి. మమ్మల్ని అడుగుతా చేయమనండి, పట్టుకోమనండి. ఎక్కడెక్కడ గంజాయి దొరుకుతుందో, గంజాయి ఎక్కడి నుంచి ఏమో నుంచి ఎక్కడికి వస్తుందో రేవంత్ రెడ్డికి తెలియదా? ప్రభుత్వంలో ఉన్నారు తెలియదా? పట్టుకోమనండి, పొలాలు తగలబెట్టమనండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మాటల్ని అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ నెక్స్ట్ మూవ్ ఏంటి? మీ నెక్స్ట్ మూవ్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి ఏ రకంగా కోర్టులో తర్వాత పోరాడబోతున్నారు? సుప్రీంకోర్టు దాకా వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? యా డెఫినెట్ గా మేమైతే ఈ మెమో 29th నాడు ఇచ్చింది దిస్ ఇస్ బ్యాడ్ ఇన్ లా, అన్కాన్స్టిట్యూషనల్, ఆర్బిట్రరీ అండ్ డిస్క్రిమినేషనరీ అని చెప్పాము. మా వాదనలు విన్నారు, వాళ్ళ అడ్వకేట్ కూడా కేటగారికల్ స్టేట్మెంట్ చేశాడు. మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారు. ఇది ఇక్కడితో కాలే, గేమ్ స్టార్ట్ అయింది. The beginning only, and will bring lot of reforms in film industry, not only film industry, entertainment industry also, and we will slowly bring it to bring reforms even in sport industry. ఏం చేస్తున్నారు అంటే మన సిటిజన్స్ ఒక వీక్నెస్ ని వాడుకుంటున్నారు. మీరు ప్రశ్న సమాధానం చెప్పండి. రేపు కోర్టులో మీరు అడిగారు కదా బెనిఫిషియల్ అంటే వాళ్ళు ఏదో పర్పస్ ఆఫ్ ఎవరికో మంచి కోసం అన్నారు. ఇఫ్ దే ప్రొడ్యూస్ ఏ రీజనబుల్ గా ఎస్ ఈ ఫండ్ ఇలా మంచి కోసం ఉపయోగపడుతున్నాం, సమాజానికి ఉపయోగిస్తున్నాం, లేదా అవిటి వాళ్ళకి ఇంకోళ్ళకో ఆ ఫండ్ ఇస్తున్నాం అని చెప్పారు అనుకోండి, దెన్ వాట్ ఈస్ యువర్ స్టాండ్? వాళ్ళు ఫ్యాన్స్ వెల్ఫేర్ గురించి చేస్తున్నామని చెప్పారు. అడ్వకేట్ గారు, సార్ మీరు దీన్ని వదిలిపెట్టద్దు సార్. ఇంత డబ్బులు ఎక్కువ రేట్లో అమ్ముతున్నారు వాళ్ళు. మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా కనీసం ట్యాక్స్ అని కట్టించి ఏర్పాటు చేయించండి సార్, చాలా సంతోషపడతారు, ప్రజలన్నా సంతోషపడతారు. We will wait for the final judgment. Today it is only admission state. We are fortunate High Court has listened our verbal submissions. Our petition is admitted. దీని తర్వాత హియరింగ్స్ జరుగుతాయి. దెన్ వీ విల్ గెట్ ఎన్ ఆర్డర్, ఫేవరబుల్ ఆర్డర్ వస్తుంది. యాజ్ ఫార్ యాజ్ బెనిఫిట్ షో ఈస్ కన్సర్న్డ్, దట్ షుడ్ గో ఫర్ ఎ నోబుల్ కాజ్.
సీఎం రిలీఫ్ ఫండ్ కన్నా వెళ్ళాలి. పైసా వసూలు చేసింది ఈ మూవీ గోవర్స్ దగ్గర నుంచి అది కలెక్ట్ చేసింది మేము. సరే ఎస్క్రో అకౌంట్ అడిగాము. హైకోర్టు ఏమన్నదంటే వీ విల్ సీ అండ్ నెక్స్ట్ హియరింగ్ లో, దట్ ఈస్ ఆన్ 17th అన్నారు. నో ప్రాబ్లం, మనీ విల్ నాట్ గో వేస్ట్. బెనిఫిట్ షో అమౌంట్ షుడ్ బి డిపాజిటెడ్ ఫర్ ఎ నోబుల్ కాజ్. దట్ ఈస్ నాట్ దేర్ ప్రాఫిట్. కమింగ్ టు అదర్ abnormal hike in the rates, they are against GOs, then this memo will be quashed. Memo given by this Chief Principal Secretary Ravi Gupta will be quashed, and the money raised చేసిన the tickets అది ఏం చేయాలనేది కోర్టు చెప్తుంది. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. అల్టిమేట్ గా నేను ఒక వర్డ్ ఇచ్చి ముగిస్తాను. ఇప్పుడు మనము 75th కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేసుకున్నాం మొన్ననే. ఇప్పుడు బై ప్రెజరైజింగ్ గవర్నమెంట్స్ బై ఫ్యూ ఇండివిజువల్స్ అండర్మైన్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, ethos cannot be tolerated. So by liberty, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అంటే మీనింగ్ ఏంది? వెరీ సింపుల్ ఈజ్ వితౌట్ లిబర్టీ, వితౌట్ ఫ్రెటర్నిటీ, లిబర్టీ వుడ్ ప్రొడ్యూస్ సుప్రిమసీ ఆఫ్ ద ఫ్యూ ఓవర్ ద మెనీ. ఈ ప్రతి ఇండస్ట్రీలో కూడా ఫ్యూ ఆర్ రూలింగ్ ద మెనీ. ఇక్కడ కూడా అంతే. ఒక ఫ్యామిలీ, ఒక హీరో, ఒక ప్రొడక్షన్ హౌస్, వాళ్ళు రూల్ చేయొద్దు. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్, సిస్టర్హుడ్. ఓకే శ్రీనివాస్ రెడ్డి, అది ప్రివేల్ అయినాడు. అలాంటి అడ్వకేట్స్ కోర్టు పోరు. మీరు మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు కోర్టు పోవడానికి. ప్రొఫెసర్ రామకృష్ణ శ్రీనివాస్ రెడ్డి గారు, వినండి సార్ మీరు బ్రహ్మాండంగా ఇప్పుడు చేస్తున్నారు, చెయ్యండి. మా బ్రదరు కోర్టుకు పోయిండు, మంచి పని చేసిండు. దీన్ని ఏంది సార్, ఈ ఒక్క సినిమాతో కాకుండా మీరు ఎంతైతే వసూలు చేసిరో దాని అందరికి ట్యాక్స్ కట్టించండి ఒకటి. రెండో ఇంకో నెక్స్ట్ మూవీకి ఇలా జరగద్దు. ఆ ఆర్డర్ కూడా తెప్పియండి సార్, సుప్రీం కోర్టుతో చెప్పండి. మీకు చాలా చాలా ఇండస్ట్రీ చాలా ధన్యవాదాలు తెలుపుతారు. ఈ సినిమాని ఆపలేదు. ఈ సినిమా జడ్జిమెంట్ వస్తుంది. ఏం చేసినా శ్రీనివాస్ రెడ్డి గారు అటు ప్రేక్షకుడు ఆనందంగా ఉండాలి, ఇండస్ట్రీ కూడా బాగుండాలి. ఇండస్ట్రీ కూడా బాగుండాలి. సినిమాని ఆపమని మేము అనట్లేదు సార్. ఇండస్ట్రీ అంటే నలుగురే కాదండి. ఇండస్ట్రీ అంటే నలుగురే కాదు. ఎగ్జాక్ట్లీ లక్షలాది మంది దాని మీద డిపెండ్ అయిన 24 క్రాఫ్ట్స్. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు కోర్టులలో కేసులు చేస్తున్నాము కానీ అది 15 రోజులు 16 రోజులని వాయిదా వేస్తున్నారు. వాళ్ళు తర్వాత ఏ రకంగా కూడా స్పందించటం లేదు, కాబట్టి మీరు ఒక స్పెషల్ అయ్యే ఒకటేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని, అదే విధంగా ఈడీని దీనికి ఎంక్రోచ్ చేయండి సార్, వాళ్ళని అటాచ్ చేయండి. వాళ్ళు ఏ రకంగా వీళ్ళు ఈ విధంగా ప్రాఫిట్ పొందారు చేస్తున్నారు అని జిఎస్టీ వాళ్ళకి అందరికీ కూడా దాంట్లో ఒక పార్టీగా చేసి 17 రోజుల తర్వాత 17 రోజులు ఇచ్చారు కదా మీకు, 14 రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ ఇంక్లూడ్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ 3 సంవత్సరాలుగా వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు ఎంత ఈ రోజు సంపాదిస్తున్నారు, ఈ 10 లక్షల ఇప్పుడు అమ్మారు 10 లక్షల టికెట్లు, ఈ టికెట్ల యొక్క ఏంటి మొత్తం వాళ్ళు ఈ 3 సంవత్సరాలు ఖర్చు పెట్టింది ఎంత, అసలు జరిగిన ఇదంతా కూడా ప్రజాధనమే కదా. ఇది జనం చూస్తేనే కదా సినిమా అలా తీస్తూ ఉంటారు, వస్తూ ఉంటది. కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మన ఒక పౌరుడిగా మన పైన ఉంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని గురించి ఊరికనే ఆలోచించాలా. ఏదో సినిమా వాళ్ళు వస్తున్నారని చెప్పి జీవోలు ఇవ్వకూడదు. ఖచ్చితంగా వాటి మీద సమగ్రమైన ఒక వ్యవహారం అనేది జరగాలి. అది సుప్రీం కోర్టు ద్వారా అయితేనే జరుగుతుంది అనేది మా నమ్మకం సార్. సుప్రీం కోర్టు ద్వారా లాస్ట్ లో మీ దగ్గర మీ పాయింట్ తీసుకుంటాను శ్రీనివాస్ రెడ్డి గారు, ప్లీజ్. రామకృష్ణ గారు కంక్లూడ్. ఇప్పుడు మీరు ఫైనల్ గా సార్ సుప్రీం కోర్టు ద్వారా తీసుకురండి. నెక్స్ట్ ఇలాంటివి జరగొద్దు, ఈ మొనాపోలీ అనేది ఉండొద్దు. అది చేయండి సార్, మొత్తం ఇండస్ట్రీ అంతా బాగుపడుతుంది. మొత్తం ఇండస్ట్రీ మీకు నమస్కారం చేస్తే ఇప్పుడు ప్రేక్షకుల్ని ఎక్స్ప్లాయిట్ చెయ్యొద్దు
ఆ ఎక్స్ప్లాయిట్ అవ్వద్దు, ప్రేక్షకుడు బాధితుడు కాకూడదు, ప్రేక్షకుడి మీద పెనాల్టీ పడకూడదు. మీరు ఎంత ఖర్చు పెట్టి తీశారు, ఏం తీశారు అనేది ప్రజల కోరిక కాదు, మీ కోరిక. మీరు తీశారు, ఖర్చు పెట్టి ప్రజలు అడగలేరు కదా ఇంత తీమని ఇలా చూస్తామని అట్లా. ఓకే, మీరు తీశారు, సంతోషం. ప్రేక్షకుడు వినోదాన్ని పొందేవాడు అవ్వచ్చు కానీ బాధితుడు కావచ్చు. బాధితుడు కావద్దు. మీరు తీశారు, మంచి సినిమా ధైర్యంగా రిలీజ్ చేయండి. ఇలాగ రేట్లు పెంచుకునేది 3 రోజుల తర్వాత మన సినిమా ఉండదో అనే భయం ఎందుకు మీకు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి ఆ భీతి, ఆ భయం ఎందుకు? ఆ డొల్లతనం ఎందుకు? ధైర్యంగా రిలీజ్ చేయండి. పోయిన సినిమా రిలీజ్ చేశారు పాండమిక్ లో, ఇదే రేట్ లో బ్రహ్మాండంగా ఆడింది కదా. ఆ దమ్ము ధైర్యం చూపించండి. అంతేకాని ప్రజలను మోసం, ప్రజల మీద భారం పెట్టండి. సతీష్ కమల్ కంక్లూడ్. అయితే ఇప్పుడే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, ఆయన ఎర్రచందనం బిజినెస్ లో ఉన్నారు. ఆయన కామెంట్ ఏంటంటే, పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్ధం. ఎర్రచందనం 10 లక్షలు ఉంటే కోటిలాగా చూపించారు. దీంతో యువకులు లక్షలాది చెట్లను నరికేశారు. ఇప్పుడు పుష్ప 2తో ఇంకెన్ని చెట్లు నరికేస్తారో. ఆ సినిమాతో యువత పాడవుతోంది. అల్లు అర్జున్, సుకుమార్లను అరెస్ట్ చేసి జైల్లో వేయాలి, ఆ మూవీని రిలీజ్ చేయొద్దని చెప్పి ఆ బిజినెస్ లో ఉన్న పర్సన్, ఒక కన్సర్న్ ఉన్న ప్రజాప్రతినిధి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అన్నారు. అయితే నేను దీన్ని కంక్లూడ్ చేయడానికి జీ తెలుగు న్యూస్ ద్వారా నేను చైతన్యవంతమైన తెలంగాణ సమాజానికి, ఆ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వము సింగిల్ స్క్రీన్ల మీద 150 రూపాయలు పెంచమని చెప్పింది, మల్టీప్లెక్స్లలో 200 రూపాయలు పెంచమని చెప్పింది. అది కూడా కేవలం 5 రోజుల గురించి చెప్పడం జరిగింది. 5 తారీఖు నుంచి మొదలెట్టి 3 రోజుల గురించి మాత్రమే, 8 తారీఖు వరకు. ఈ రేట్ల కంటే కూడా ఎక్కువ ఎక్కడైనా ఉన్నట్లయితే ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, సినిమా ప్రేక్షకులు, బుద్ధిజీవులు ఖచ్చితంగా ఆ టికెట్ మీకు ఈ రేటుకి మించి, ట్యాక్స్ మించి ఎక్కువ అమ్మారనుకుంటే ఆ ట్యాక్స్ తీసుకొని మీరు నేరుగా పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. వీళ్ళ మీద మిమ్మల్ని దోచుకుంటున్నారు, క్రిమినల్ చీటింగ్ చేస్తున్నారు అని క్రిమినల్ కేసు వాళ్ళ మీద పెట్టాల్సిందిగా నేను మీ జీ తెలుగు న్యూస్ ద్వారా తెలంగాణలో ఉన్న ప్రేక్షక జనాల్ని కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రకమైనటువంటి నయా గుత్తాధిపత్యానికి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఎంత మాత్రం ఎంటర్టైన్ చేయడానికి వీల్లేదు. ఈ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఫర్దర్ గా కూడా ఎప్పుడైనా రావాల్సి వచ్చినప్పుడు, గతంలో ఉన్న ఇండస్ట్రీ వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, చిన్న సినిమాలను బతికించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వము విధానాలు ఉండాలి. కేవలము కొంతమంది గుత్తాధిపత్యాన్ని సపోర్ట్ చేయడానికి ఉండకూడదు అనేది మీ జీ తెలుగు న్యూస్ ద్వారా నేను కోరుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్లీజ్ కంక్లూడ్. శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది ఒక పెద్ద మధ్యతరగతి, ఇందాక చెప్పినట్టు వివిధ వర్గాల కుటుంబాలకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. ఇది జీవితము, ఎంటర్టైన్మెంట్ జీవితం కాదు. ఎంటర్టైన్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి మనం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అని దేనికో పెట్టుకుంటాము, 100 రూపాయలు, 1000 రూపాయలు అట్లా. కానీ ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ ఇయర్ ఇట్లా వేలల్లో ఖర్చు పెడితే ఈ చైనా యాప్స్ దగ్గర అప్పులు తీసుకోవటము, కాల్ మనీ లైక్ దాని మీద తయారైపోతుంది. మిడిల్ క్లాస్ వాడు ఇంకా దిగజారుతాడు, ఇక అడక తింటోడు ఇక ఊరేసుకొని సావడం తప్పితే ఈ దేశంలో ఏమీ లేదు. అల్టిమేట్లీ ఈ దేశము సోషలిజం నుంచి క్యాపిటలిజం వైపు వెళ్ళిపోయింది గత 10-20 సంవత్సరాలు. ఈ జనరేషన్ ఎవరైతే ఫ్యాన్స్ అనుకుంటున్నారో వాడికి పరిపక్వత లేక ఇమ్మెచ్యూర్డ్గా ఒక పర్సన్ని గాడ్ అనుకోని వాడి జీవితాన్ని సంకనాకించుకుంటున్నాడు. ఐఎమ్ సారీ టు యూజ్ తెలంగాణ యాస, కానీ ఇది ఎందుకు అంటే వాడికి వయసు వచ్చి వెనకకి తిరిగి చూసే వారికి, ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ చూసే వారికి అది లక్షల్లో వెళ్ళిపోతుంది. అదే చదువు మీద పెడితే వాడి జీవితము, ముందు తరాల జీవితము సక్సెస్ఫుల్ గా ఉంటది. వీళ్ళు దే ఆర్ ఆల్, ఇందాక చెప్పినట్టు, యాక్టర్స్ విల్ కమ్, యాక్టర్స్ విల్ గో, దే ఆర్ పాసింగ్ క్లౌడ్స్. ఇండస్ట్రీ ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలి అనే వెల్ విషర్ లో నేనొకడిని. అందుకే నేను ఇవాళ ఈ జియో ఆపండి అని అడగలేదు, సినిమా ఆపండి అని అడగలేదు. కాబట్టి మేము
చట్టంలో ఉన్న ప్రతి హక్కుని వాడుకుంటాము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము, ఇండస్ట్రీలో రిఫార్మ్స్ తీసుకొస్తాము. ఇందాక అడిగినట్టు ఒక కొలిక్ సార్ మీరు లాయరే కాకుండా ఒక నిమిషం మీరు లాయరే కాకుండా పొలిటికల్ కూడా అని చెప్పారు కదా మీనింగ్ లో, కనుక ఈ మంచి సజెషన్ చెప్పారు కార్యకర్తలు వీళ్ళ గురించి. మీ కార్యకర్తలు కూడా చెప్పండి, ఈ రాహుల్ గాంధీ జై, సోనియా గాంధీ జై, ఈ అనంతరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ జగదీశ్వర్ రెడ్డి గారు, చిట్టిబాబు గారు థ్యాంక్ యూ, రామకృష్ణ గారు థ్యాంక్ యూ, బాల గారు ధన్యవాదాలు. అందరికీ కూడా డిబేట్ లో పాల్పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా చూసుకుంటే పుష్ప 2 వివాదాలు అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల పెంపు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రేక్షకులు అయితే పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధరల కంటే ఎక్కువ ధరలు కూడా ఉండడం సామాన్య ప్రజలైతే విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వక్తలు మాత్రం క్లియర్గా చెప్తున్నారు, ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే కూడా ఎక్కువ రేట్లు కనుక ఉంటే ఖచ్చితంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలంటున్నారు. అలాగే పిటిషన్ వేసినటువంటి లాయర్ కావచ్చు, అలాగే జర్నలిస్ట్ కావచ్చు, వీరిద్దరు కూడా తమ పోరాటం కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇతర వక్తలు కూడా ఖచ్చితంగా కూడా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు కూడా బ్రతకనిచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి, సినిమా చూసే వాళ్ళని బాధితులను మాత్రం చేయొద్దంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి.